ముఖ్యంగా మాకు వెన్నంటుంటున్న నా పెద్దన్న మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ, నీళ్ల గురించి అసలు ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎవరినైతే చూస్తున్నారో, ఎవరైతే మాటలు వింటున్నారో అందరికీ గుండెలకు తాకేటట్లుగా ఒకే ఒక్కడుగా ఇవాళ నిజాలను అద్భుతంగా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే విధంగా, అసలు అప్పుడు నీటి సంఘానికి చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఉంటే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. పెద్దలు వి ప్రకాష్ గారికి, వారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ, మా అన్న పెద్దన్న కోరుట్ల మాజీ శాసనసభ్యులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ అన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, పెద్దలు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు గారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ, పెద్దలు మిత్రులు రామగుండ మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మిత్రులు అన్న బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు చిన్నయ్య గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, సోదరిమణి జగిత్యాల మాజీ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలు దావ వసంత గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, సోదరిమణి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మాజీ జిల్లా ప్రజాపరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరిమణి జక్కు శ్రీహర్షిని గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, నా మిత్రులు, నాకు అత్యంత సాన్నిహితులు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అన్న మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పెద్దలు లోక బాబురెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, చెన్నూరు నుంచి మన బాలక సుమన్ గారి తరఫున వారందరి టీము తీసుకొని వచ్చిన డాక్టర్ రాజా రమేష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఇక అందరి పేర్లు చెప్పకుండా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత గురించి మరి పెద్దలు వారు మాట్లాడతారు కనుక వీటి విషయాలను మీరు విని ఇక్కడితోటి వదిలిపెట్టకుండా మన పార్టీని, మన నాయకుడిని అద్భుతంగా మనల్ని కేటీ రామారావు గారు ఏదైతే చెప్పినరో, ఒకరిని కింది నుంచి మీది దాకా మాటలు అబద్ధాలతోటి చంపేసినరో మనల్ని, మనమే మళ్ళీ ఆలోచించుకొని ఇక్కడ చెప్పిన విషయాలను మీరు గడప గడపకు గ్రామాన చర్చ పెట్టి, అందుకే ముఖ్య నాయకులనే పిలిచినాం. ఆ ముఖ్య నాయకులు ఇక్కడనే పెడచెవిన పెట్టి వదిలేకుండా మీరు ఈ విషయాలన్నింటినీ కూడా కిందికి తీసుకెళ్తారని ఆశిస్తూ, ఇక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నాడు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అంటే మా వలన రాష్ట్రానికి వెలుగులు వస్తాయని మా నియోజకవర్గ ప్రజలు అన్నారు. మా నియోజకవర్గంలో మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆడోళ్ల దగ్గరికి పోయి బెల్ట్ షాపులు ఉన్నాయి, నేనే మేనిఫెస్టో రాస్తున్నా, సోనియమ్మ చెప్పింది నేనే రాస్తున్నా, బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నాడు. నేనే మేనిఫెస్టో రాస్తున్నా, అవ్వా నీకు 4,000 రూపాయలు ఇస్తా అయ్యా అని ఆయన చెప్పిండు. 2,500 ఇస్తా అక్క, నేనే చైర్మన్, నేనే రాస్తా అని చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఆ భూ నష్ట పరిహారం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తక్కువ ఇచ్చింది, నేను దాన్ని ఎక్కువ ఇస్తా అని మేనిఫెస్టోలో రాసిండు. కనుక ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మనే ఈయన గెలిస్తేనే మాకు అన్ని వస్తాయని ఇవాళ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు నమ్మినరు. కనుక నమ్మిన వాళ్ళే నట్టేట మూస్తారంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అది చేసి చూపించిండు. ఇవాళ గద్ద ఏ విధంగానైతే తన పిల్లలను తననే చంపుకుంటుందో ఆ విధమైన పరిస్థితులు మంత్రి నియోజకవర్గంలో గెలిపించుకున్నటువంటి ప్రజలని అనేక రకాలుగా హింస జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏదైతే కాళేశ్వరం చిన్న కాళేశ్వరం అని అనుకుంటున్నామో మనం, ఆ చిన్న కాళేశ్వరంకు నీళ్లు రావాలన్నా, చిన్న కాళేశ్వరం ద్వారా మనం ఏదైతే ప్రతిపాదించినామో 40,000 ఎకరాలు దానికి కూడా నీళ్లు రావాలన్నా మేడిగడ్డ బ్యారేజ్ అవసరం. మేడిగడ్డ బ్యారేజ్ లేకపోతే గదే వానకాలం పంటకే నీళ్లు ఇవ్వగలుగుతాం. కనుక ఇవాళ ఒక్క పిల్లర్ను సాకు చూపించి ఈ నియోజకవర్గాన్ని ఇంతమందిని ఎండబెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నీతిని, మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే నీతిని మనం ఈ సమాజానికి చెప్పాలి. ఇవాళ చిన్న కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే ఏ విధంగా ఉంటారు, అధికారంలో లేకుంటే ఏ విధంగా ఉంటారంటే, ఇవాళ చిన్న కాళేశ్వరం గురించి, కాలువల గురించి, పైప్ లైన్ల గురించి భూసేకరణ జరుగుతూ ఉన్నది. మాదేపూర్ రైతులు కోరుతా ఉన్నారు,
మాదేపూర్ రైతులు కోరుతా ఉన్నారు, మాకు కాలువలు అవసరం లేదు, మాకు నీళ్ళు అవసరం లేదు, మేము ఏది మిర్చి పండిస్తున్నాం, మిర్చికి సంవత్సరానికి 60,000 రూపాయల కౌలు వస్తున్నది, మాకు 100 ఫీట్లలో నీళ్లు పడుతున్నాయి, మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము మిర్చి పండిస్తాము, మాకు ఈ కాలువలు తీసుకొస్తే మీరు ఆ కాలువలలో భూములు పోతాయి, మా కాలువలు వద్దన్నా కూడా పోలీసులను పెట్టి కాలువలు తవ్విస్తాం, మేము చెప్పిన పంటనే వేసుకోవాలని ఇవాళ ఆదేశాలు ఇస్తా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. ఇవాళ మంత్రి ఎమ్మెల్యే గారు ఈ వేదిక ద్వారా నుంచి మేము అడుగుతున్నాం, మీరు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఇవాళ మిర్చి పండించే రైతులు ఇచ్చే ఏదైతే జీవనోపాధి ఇస్తున్నారో, ఏదైతే వాళ్లకు దాదాపు 1,200-1,500 మంది ఆ మిర్చి మీద ఆధారపడి కూలి చేసుకొని బతుకుతా ఉన్నారు. మీరు ఈ నీళ్లు ఇస్తే వాళ్ళు వరి వేసుకుంటే వరి ద్వారా ఎంత ఉపాధి వస్తుందో ఒకసారి ఆలోచించండి. కనుక ఈ లక్షల రూపాయల వెచ్చించినటువంటి భూములను వృధా చేయకుండా అని చెప్పినా కూడా ఇవాళ పోలీసులను పెట్టి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. ఆ రోజేమో ముసలి కన్నీరు కాల్చిండు రైతుల దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇవాళేమో పోలీసులను పెట్టి నడిపిస్తా ఉన్నాడు. కనుక నేను మంత్రి ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నా, ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి ప్రజాప్రతినిధులు. కానీ నీకు ఇష్టమున్న పని చేసి గీరే పనిలో నువ్వు ఉండాలంటే ఇది మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా, ఏదైతే ఇవాళ చిన్న కాళేశ్వరం గురించి భూసేకరణ జరుగుతుందో దానిని ఖచ్చితంగా ఆపిచేసి గ్రామ సభలు పెట్టి, గ్రామ సభలలో ఏ పంటకు ఏమి ఎక్కడ ఎన్ని నీళ్ళు అవసరం ఉంటాయో దాన్ని పరిశీలన చేసి మీరు పనులు చేయండి, పెద్ద కాళేశ్వరాన్ని పునరుద్ధరించండి. ముఖ్యమంత్రి ప్రతిరోజు మంత్రిని ఎమ్మెల్యే ఏది చెప్తే గదే చేస్తా అంటున్నాడు. మీరు ఏది చెప్తే అది చేస్తా అన్నప్పుడు మా గురించి చెప్పబుద్ధి అయితే లేదా, మా గురించి అడగబుద్ధి అయితే లేదా, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే కనీసం మీరు ఆలోచించరాని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ని మంత్రిని ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తూ మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సవివరమైనటువంటి విషయాలను ఇక్కడ మీ ముందుంచడానికి పెద్దల్ని ఒకరొకరిగా మాట్లాడవలసిందిగా కోరుతూ ముందుగా మిత్రులు కోరకంటి చంద్ర గారు, మెయిన్ స్పీకర్స్ వి ప్రకాష్ గారు, గొప్పల ఈశ్వర్ గారు, మధుసూదనాచారి గారు ఉంటారు. మీరు 2 నిమిషాలు రిప్రజెంటేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే నాయకులు మీరే వచ్చు, లేదా పాదొక ఒకటైంది కనుక దయచేసి ఆ సమయాన్ని చూసి మాట్లాడాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, అందరు చేతులు ఎత్తాలన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు కాళేశ్వరం సాక్షిగా తెలంగాణ ప్రాంతానికి ఒక జీవనదిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసినటువంటి సందర్భాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు నీటితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మిషన్ కాకతీయ నుండి, మిషన్ భగీరథ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి సంకల్పంతో అపర భగీరథ ప్రయత్నం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలోనే అందరి మన్ననలు పొంది ఆనాడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత ప్రారంభోత్సవానికి ఆనాడున్నటువంటి రాష్ట్రపతి నరసింహన్ గారు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని రాష్ట్రాల సీఎంలు గొప్పగా ఈ యొక్క ప్రాజెక్టు కోసం చెప్పిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ గారికి గొప్పగా పేరు వస్తున్నదని, దాన్ని మసకబారేటువంటి విధంగా కుట్ర చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఒక పిల్లర్కు నష్టం జరిగితే ఆ పిల్లర్ పేరు మీద ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేటువంటి రీతిలో
ఎన్నికల సమయంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి చెప్పినటువంటి మాటలతోని ఇలా గోదావరి ఎండిపోయింది. తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చిలక ఎడారని మా గోదావరికల్లో మూర్మూరులో ఉన్నటువంటి సదాశివుడు గారు పాటలు పాడేది. ఇలా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత నిండు కుండలాగా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా మా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఇలా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా మేము పడవల పోటీలు చేసినాం. అనేక మంది మత్స్యకారులు, ఈ గోదావరిని నమ్ముకున్నటువంటి వాళ్ళు అనేక మంది సంతోషంగా కుటుంబాలు బాగుపడ్డాయి. కానీ ఇలా ఈ కాంగ్రెస్ చేసినటువంటి కుట్రల మూలాన, ఈ కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మూలాన ఇలా గోదావరి ఎండిపోయింది. ఇక ఇంత పెద్ద కుట్ర జరిగిందో మన పెద్దలందరూ కూడా పూర్తిగా వివరిస్తారు. దీనికోసమే మేము ప్రత్యేకంగా గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి నుండి 180 కిలోమీటర్లు కొండపోచమ్మ సాగర్ వరకు పాదయాత్రలో వెళ్లి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలవాలని ఒక పెద్ద పాదయాత్రను ఈ యొక్క ఎండాకాలంలోనే 6 రోజుల పాటు చేసినటువంటి సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా గురువర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ఇంత గొప్పగా కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో గెలవాలనే ఆలోచన కొద్ది మాత్రమే ఈ ప్రాజెక్టును మసకబార్చేటువంటి విధంగా కుట్రలు జరిగినాయి. ఇవాళ ప్రజలందరూ కూడా పొలాలు ఎండిపోతున్నాయి, గోదావరి ఎండిపోతున్నది. దీన్ని టోటల్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికోసం ఒక కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేధావులతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని కార్యాచరణతోని ముందుకు పోదామని గొప్ప కార్యాచరణను తీసుకున్నటువంటి ఈశ్వరన్నకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు పుట్ట మదన్న గారు ఈ మధ్య కాలంలోనే ప్రతి యూట్యూబ్లో ఎవరు ఓపెన్ చేసినా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జరిగినటువంటి కుట్రను వి ప్రకాష్ అన్న ఎంతో గొప్పగా వివరించినటువంటి సంగతిని మంచి నియోజకవర్గాలలో ఇదే చర్చ. ఇలా గోదావరి ఎండిపోయిందా అంటే కొన్ని నియోజకవర్గాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియవు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తెలియవు. కానీ ఎటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా వి ప్రకాష్ అన్న చాలా గొప్పగా ఇలా చెప్పిండు. కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును ఏ కోణంలో ఎందుకోసం సుదీర్ఘంగా ఎంత ముందు చూపుతోని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిండనేటువంటి విషయాలను కూడా చెప్పినటువంటి గౌరవనీయులు వి ప్రకాష్ అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజకీయాలలో అనేక తెలుగుదేశం పార్టీలో కానీ అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ చరిత్ర కలిగినటువంటి మన గౌరవనీయులు మన మధుసూదనాచారి గారు మాకు ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు, పార్టీ నాయకులకు క్షుణ్ణంగా అర్థమయ్యేటువంటి రీతిలో పూసగుచ్చినటువంటి చెప్పేటువంటి మన మధుసూదనాచారి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా గురుస్వామి గారు విద్యాసాగరరావు గారికి, అదేవిధంగా దివాకర్ రావు గారికి, అదేవిధంగా మా చిన్నన్నకు, అదేవిధంగా సుమన్ పక్షాన వచ్చినటువంటి డాక్టర్ రాజా రమేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మనం తీసుకునేటువంటి ఈ యొక్క కార్యాచరణలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములను చేసుకుంటూ ముందుకు కదుదాం. మరి ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ముందుకు నడిచిందో మళ్ళీ నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును మళ్ళీ పునరుద్ధరించి నీళ్లు ఆపేటువంటి విధంగా, నీళ్లు ఆపేంత వరకు మన ఉద్యమ కార్యాచరణకు ముందుకు నడిపిద్దామని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మదన్నకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మిత్రులు డాక్టర్ రాజా రమేష్ గారు, అందరి పేర్లు ఇక చెప్పాల్సిన అవసరం లేదు, దయచేసి సభకు నమస్కారం అంటే అయిపోయాయి. 1 నిమిషంలో మాట్లాడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, వేదికలకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల నుండి ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా నేను శిరస్సు వంచి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆహ్వానాలు తెలుపుతూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు కూడా ఒక కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీన్ని ఒక్క పిల్లరు కొంగితే ఆ ఒక్క పిల్లర్ని సాకుగా చూపించి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క విషయాలన్నీ ప్రజలకు చేరవేయాలని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు, ఈ ఆలోచన వచ్చినందుకు పుట్టమదన్నకి, ఈశ్వరన్నకి, చందరన్నకి, అందరికి కూడా పెద్దలకి నేను వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కాంగ్రెస్ నాయకులకి మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి ఈ యొక్క వేదిక నుండి ఒక సూచన ఇవ్వదలుచుకున్నా. అయ్యా, మీరు ఒక నేషనల్ లీడర్, మీరు దయచేసి ఏ విషయాన్నైనా మాట్లాడే ముందు మీరు విషయాల్ని తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్తా ఉన్నాం. 93,000 కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మీరు వేదిక నుండి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఏ విధంగా మీరు మాట్లాడతారు అని చెప్పి నేను ఒక రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించదలుచుకున్నా. మీరు ఏదైతే ఇక రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఎన్నో మాయ మాటలు చెప్పి అదే మాయ మాటలు మీకు చెప్తే మీరు కూడా అదే మాటలు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమని నేను రాహుల్ గాంధీ గారిని వేదిక నుండి చెప్తా ఉన్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీ నేను ఒకటే ఒక ప్రశ్న దలుచుకున్నాను. బీజేపీ పార్టీ ఈ ప్రాజెక్టుని కట్టినప్పుడు మనకి ఈ ప్రాజెక్టు ఏదైనా కూడా ఈ ప్రాజెక్టు మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుండే తప్ప మనకు అది పర్మిషన్ ఇస్తేనే అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మనకి ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మాణం జరుగుతుంది. మరి ఆ రోజు ఈ బీజేపీ పార్టీ కానీ ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ గా నిద్రపోతుందా అని నేను ఈ బీజేపీ పార్టీని, సిడబ్ల్యూసీని ప్రశ్నించదలుచుకున్నా. మీరు ఆ రోజు నిద్రపోయారా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఒక్క పిల్లర్ కుంగితే మీరు హడావుడిగా వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ అంతా కొట్టుకుపోయినట్టు మీరు ప్రచారం చేశారు. అంటే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిపి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజల మధ్యలో, ప్రజల మనసులో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలందరికీ తెలుసు ఈ ప్రాజెక్టు కట్టడం వెనుక కేసీఆర్ గారి ఆలోచన ఎంత గొప్పది. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ ప్రాంతం పైన అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టు మనకి ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆ రోజు ఎన్నికల సమయంలో ఏదో మోసపోయారు, కానీ ఈ యొక్క సంవత్సరన్నర పరిపాలనలో ప్రజలందరికీ అర్థమైంది. పాలేంది నీళ్ళేందని అన్ని అర్థమైనాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు వేదిక పుట్టమదన్నకి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మిత్రులు బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు నువ్వు ఒక నిమిషం, చిన్నయ్య గారు మీరైనా కట్టిస్తాయి నియోజకవర్గం నుంచి ఒక్కొక్క నిమిషం మాట్లాడాలి. సభకు నమస్కారం. స్వయాన రైతు ముఖ్యమంత్రి ఉండే కాబట్టి ఈ రైతు, వ్యవసాయం, ఎద్దు అవన్నీ సంపూర్ణంగా తెలిసిన వాడు మన కేసీఆర్ గారు కాబట్టి ఈ రాష్ట్రంలో అన్నిటికంటే గొప్పది వ్యవసాయం. రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి, అందరూ బాగుంటారని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి గ్రామానికి ప్రతి మనిషికి తల్లి ఏ విధమైన ముఖ్యమో ఆ గ్రామానికి ఆ చెరువు ముఖ్యం, ఆ రాష్ట్రానికి ప్రాజెక్టులు ముఖ్యమని తల్లి లాంటిదని చెప్పేసి ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నమ్మకం కాబట్టి, వారికి తెలుసు కాబట్టి మరి వారు ఈ గొప్ప ప్రాజెక్టులు కట్టడం జరిగింది. మరి దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరయ్యా అంటే పెయింటర్ అన్నమాట. ఒకప్పుడు గోడలకు పెయింట్ వేసుకునే అటువంటి వ్యక్తి, తర్వాత ఫ్లాట్లు అమ్ముకున్న వ్యక్తి, బ్రోకర్ దంద చేసి, అట్లాగే భూములు దంద చేసి భూములు అమ్ముకున్నటువంటి రియల్ ఎస్టేటర్ కాబట్టి ఆయనకు ఈ ప్రాజెక్టుల విలువ కానీ, ఈ వ్యవసాయం విలువ కానీ, రైతు గురించి కానీ తెలియదు కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనకి దుస్థితి వచ్చింది. ఇవాళ మనకు ఈ విధంగా ఎడారి లెక్క ఇవాళ గోదావరి ఒకనాడు నిండు కుండలాగా, ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు నిండు కుండలాగా ఇక్కడి నుంచి కాళేశ్వరం నుంచి ధర్మపురి వరకు నిండు కుండలాగా ఉన్నటువంటి గోదావరి వల్ల ఈ ఎడారి లెక్క మారిపోయిందంటే ఈ నీళ్ళ విలువ తెలియదు కాబట్టి, వ్యవసాయం విలువ తెలియనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నది కాబట్టి మనము
మరి ఈలాంటి ముఖ్యమంత్రిని పారదోలేంత వరకు, పాతాలోకం మీదే గంగలో బొందబెట్టేంత వరకు మనం అందరం కూడా మరి నడుము కట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి ఇది ఒక అంకురార్పణ లాగా ఈరోజు మొదలుపెట్టిరు పెద్దలు, కాబట్టి చాలా చక్కటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిరు. దీన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్లి ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు మనం వివరించి చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు చేస్తున్నటువంటి ఈ ద్రోహాన్ని ప్రతి ఒక్కరికి మనం చెప్పినట్టయితే రాబోయే కాలంలో తప్పకుండా స్వయాన రైతే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ నిండుకుండలాగా ఈ గోదావరి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. పెద్దలు దివాకర్ రావు గారు, మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల. సభకు నమస్కారం. ఒక చక్కటి కార్యక్రమం, భారతదేశానికే దిక్సూచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచించి, తెలంగాణ అంతా బీడు ప్రాంతం ఉంది, నీరు లేక ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోటి చాలా దీని మీద సర్వే చేసి ఒక మంచి ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు కట్టే సందర్భంలో చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ ముందు చూపుగా వెళ్ళారు కేసీఆర్ గారు. ఈ ప్రాజెక్టు మరి కట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇది కడితే కేసీఆర్కి ఒక మంచి పేరు వస్తున్న ఆలోచనతోటి ఎప్పటికప్పుడు దీన్ని అడ్డంకులు పెట్టిన సందర్భాలు. ప్రాజెక్టుగా అయ్యే ఖర్చు ఇక్కడ కాళేశ్వరం కావచ్చు, అన్నారం కావచ్చు, సింధీల కావచ్చు, ఇంకా 15 రిజర్వేర్స్ కావచ్చు, ఎన్నో సబ్ స్టేషన్లు, ఇవన్నిటికీ ల్యాండ్ అక్వైర్ కూడా ఇవన్నిటికీ లెక్కేస్తే దాదాపు 84,000 కోట్లు. అంటే ఇందులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఎవరు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి అవగాహన ఉందా? ప్రాజెక్ట్ ఒక కాళేశ్వరం ఒక పిల్లర్ కుంగితే దానికి ఆ కుంగిన దాన్ని రిపేర్ చేస్తే బహుశా ఓ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఖర్చు అవుతుంది. 30 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, ఇది నీళ్లలో పోసిననే మాట మాట్లాడుతుంటే అసలు వాళ్ళని ఏ విధంగా భావించాలి? అంటే ఏ మాత్రము అవగాహన లేని ముఖ్యమంత్రిగా, అవగాహన లేని మంత్రులుగా మనం భావించవలసిన బాధ్యత మనపై ఉంది. ఎందుకు నవంబర్లో దాన్ని కాస్త పిల్లర్ కుంగింది. ఇందాక చెప్పినట్టుగా ఏ ప్రాజెక్టు కట్టాలన్నా సెంట్రల్ వాటర్ కమిషన్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ అనుమతి ప్రకారమే కట్టిన సందర్భాలు. అంతకుముందు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ సిరిపురంలో తుమ్మిడిహట్టి కూడా దానికి ఫౌండేషన్ వేసిన సందర్భాలు. అక్కడ మట్టి తీయలేదు, తట్టడి మట్టి తీయలేదు, కానీ అక్కడ రాంగా కట్టుకుంటూ పోయారు, కాలువలు తీసుకుంటూ పోయారు. ఆనాడు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ లభ్యత లేదు, దీని కట్టడం వల్ల మహారాష్ట్ర ముంపు గురవుతుంది, మేము ఒప్పుకోము, ఎత్తుకు ఒప్పుకోమని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాశారు. మన ప్రభుత్వం వచ్చింది, ఆ లేఖను దృష్టిలో పెట్టుకున్నారు. మరి ఎక్కడ లభ్యత ఉంది, ఎక్కడ నీరు ఎక్కువ ఉంది అనేది బాగా ఆలోచించి మన కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిన తర్వాత అనతి కాలంలో పడినాయి, నా దిశగా ఇంత 3 years లోపల కట్టడం జరిగింది. అసలు నేను అనుకుంటే ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో కట్టిన ప్రాజెక్టు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. వాళ్ళ కళ్ళు మన్నే కాంగ్రెస్ పార్టీకి. దాని తర్వాత ఎన్నో విధాలు చేసినప్పటికీ ఆ కుంగిన సందర్భంలో దీని వాళ్ళు ఏం చేయాలండి? ముఖ్యమంత్రి గారు, ఈనాడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? బీజేపీ ప్రభుత్వం. మరి బీజేపీ ప్రభుత్వము దీని మీద ఇమీడియట్ గా చూసి వెరిఫై చేసి ఏమి లోపాలని చెప్పి తక్షణమే కేంద్ర ప్రభుత్వము జలవనరుల శాఖ మంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇమీడియట్ గా దాన్ని రిపేర్ చేయాలి, కుంగిన పిల్లర్ రిపేర్ చేసి మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి నీరు అందించాలి అనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి కదా. దానితోటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఇద్దరు ఆలోచించాలి, అర్థం చేసుకోండి. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం దీని మీద కుట్ర, మరో దిక్కు ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుట్ర. ఈ కుట్ర వల్ల పోయిన సంవత్సరం ఎన్నికల ముందు నవంబర్లో కూలితే కాస్త కుంగితే ఎన్నేళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మే ఇచ్చింది, ఇలా 5 తారీఖు.
ఆనాడు చేసే అవకాశం ఉండే, ఈ సంవత్సర కాలం చేసే రిపేర్ చేసే అవకాశం ఉండే, మే 5 ఇప్పుడు చేసే అవకాశం లేదు. ఇక దాన్ని ఏమైనా రిపేర్ చేయాలంటే ఈ సంవత్సరం లేనట్టే. అంటే 2 సంవత్సరాలు లక్షలాది ఎకరాలకు ఈరోజు నీరు అందలేదంటే, మే మాసంలో మత్తలు దునికి ఆనడంటే మరి దీనికి కారకోళ్ళండి ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు చెప్పండి. ఇంకా చాలా మంది మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఇంక మంత్రులు మాట్లాడతారు. కాళేశ్వరం వల్ల జస్ట్ 1 మినిట్ మధు గారు, జస్ట్ 1 మినిట్. అంటే కాళేశ్వరం వల్ల 1 ఎకరానికి నీరు అందలేదట. ఇది ఏంటిదండి? నాకు 2 లెక్కలు 2019, 20, 21, 22, 22, 23, 24 దాకా 175 టీఎంసీలు కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి ఎల్ఎంపీలలో పోసి ఎల్ఎంపీల నుంచి మీ ద్వారా పంపించారు. ఇది వాళ్ళకి తెలియదా? పంట ఎట్లా పండిందండి? దాని 1 ఎకరం నీరు అందలేదన్నారు. అంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా చెప్పండి. 170 టీఎంసీలు ఎప్పుడు లిఫ్ట్ చేస్తారండి? వర్షాకాలం చేయరు. వర్షాకాలం అన్ని ప్రాంతాలు నిండుంటాయి. ఎప్పుడైతే వర్షాకాలం తర్వాత నీళ్లు వాడుతున్న తర్వాత రెండో పంటకు నీరు లిఫ్ట్, ఆ టైంలో 170 టీఎంసీలు 19 నుంచి 24 చాలా తక్కువ 7 టీఎంసీలు లిఫ్ట్ చేశారు. ఒక సందర్భంలో 54 టీఎంసీలు అట్లా చేశారు. ఇన్ని టీఎంసీలు లిఫ్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో బట్టి గారు మా ప్రాంతం నుంచి పోయాడు, పాదయాత్ర చేసుకుని 1 ఎకరాన్ని నీళ్ళేదట. ఆయన పోయిన ప్రాంతం అంతా పచ్చడి అటు ఇటు పైదు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదకి వచ్చాడు. అంటే ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు, ఈ ప్రాజెక్టు చేయొద్దు, ఈ ప్రాజెక్టు చేస్తే ఇంకా మళ్ళీ కేసీఆర్ పేరు వస్తుంది అనే ఒక దురాలోచనతో దీన్ని రిపేర్ చేయడం లేదు. ఈ సందర్భంలో మన నాయకులు చాలా మంది చెప్తున్నారు, ఇక్కడ మరి మధు గారి కార్యక్రమం పెట్టడం, మనల్ని అందరినీ వినడం, అందులో బాగా విశ్లేషకులు, అనుభవం ఉన్నవారు, ప్రకాష్ గారు కావచ్చు, మసూద్ గారు కావచ్చు, ఈశ్వర్ గారు కావచ్చు, ఇది ప్రజలకు తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. మనం డిమాండ్ అలా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే కుంగిన పిల్లర్ను రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతానికి మేలు చేయాలి. నేను ఒక మాట చెప్తాను చివరిగా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎంతండి? 600 కోట్ల అన్నాడు. ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు నా ప్రతిపాదన అన్నాడు. వైఎస్ఆర్ గారికి నా ప్రతిపాదన 35 ప్రాజెక్టులు ప్రతిపాదించినప్పుడు ఎల్లంపల్లి లేదు. నేను అసెంబ్లీలో వైఎస్ఆర్ అడుగులకు ప్రతిపాదించారు, దాన్ని సాక్షి చేశారు. ఆ ప్రాజెక్టు 600 కోట్లు, వీళ్ళేమో గింత కూలితే 1,00,000 కోట్లు అంటున్నది. ఇది దృష్టి పెట్టుకోండి. ఏది ఏమైనా మన డిమాండ్ కేసీఆర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా కుంగిన పిల్లర్ రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలుగా ఉండే దిశగా ఈ రోజు ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని, రాష్ట్రాన్ని మనం డిమాండ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. సోదరిమణి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత గారు. జై తెలంగాణ. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పై మరి మనకు చేరాల్సినటువంటి, అందాల్సిన చోటుకి మరి నీళ్లు ఇవ్వకుండా మరి కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరమే మరి పూర్తి అవినీతి జరిగింది, ఎందుకు పనికిరాదన్నట్టు అసత్య ప్రచారాలు చేసి రైతులను మభ్యపెట్టాలని చూస్తే ఇవాళ ఎవరు అజ్ఞానంతో లేరు. అందరూ కూడా, రైతులందరూ కూడా విఘ్నులను చేసి మరి సంపద సృష్టించి వాళ్ళను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ధీటుగా మరి చేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు అనతి కాలంలో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా మరి తీర్చిదిద్ది మరి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించినటువంటి ఘనత గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనమందరం కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఆ 10 సంవత్సరాల పాలనలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం అని చెప్తే కూడా ప్రజలకు దాన్ని నిజం చేయడానికి ఇవాళ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించినటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మరి మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి మదన్న గారికి అందరి పక్షాన కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు. వారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాళేశ్వరం అనేది రూపుదిద్దుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా ఈశ్వరన్న గారు, మా జిల్లా మంత్రివర్యులు మధుసూదనాచారి గారు, వి ప్రకాష్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ అపర భగీరథుడు మరి కేసీఆర్ గారు అయితే మరి భగీరథుడు నిన్న భగీరథ మహర్షి జయంతి ఉండే కఠోర దీక్ష చేసి మరి
మరి శివుడు గంగను కిందికి తీసుకొస్తే మన అపర భగీరథుడు చంద్రశేఖరుడు ఇవాళ కింది నుంచి పైకి తీసుకొచ్చి మరి లిఫ్ట్ చేసి మరి భూమి దాహంతో ఉన్నది, పచ్చని పొలాలు వండాల్సిన చోట్లలో మరి ఎడారిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి ఈనాడు కాళేశ్వరం అనే ప్రాజెక్టు కడితే వీళ్ళు దీన్ని శుద్ధ తప్పు అని చెప్పేసి మాట్లాడడం నిజంగా కూడా విచారకరం. ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రజల ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప మరి పోయిన ప్రభుత్వం మీద కోపంతో పనిచేయద్దు. సీట్లో కూర్చున్నారు, తప్పకుండా కూర్చున్న సీటుకు న్యాయం చేసే విధంగా పనిచేయాలి. తక్షణమే మరి ఒక్క పిల్లరు మనం ఇల్లు కట్టుకుంటేనే చిన్న పగులు వస్తాయి, రిపేర్ చేసుకుంటా ఉంటాం. ఎంత దగ్గరుండి కట్టించుకున్న చిన్న పిల్లరు ఉంగిపోతే దాన్ని ఏదో మరి మొత్తమే అవినీతి, మొత్తం తప్పన్నట్టుగా చూపించడం సబబు కాదు. నా జైత్యాల నియోజకవర్గానికి దాదాపు 19,500 ఎకరాలు కాళేశ్వరం ద్వారా మరి ఇలా నీటి సాగవుతుందంటే నిజంగా కూడా ఇది మరి రైతు విజయం, కేసీఆర్ విజయంగా చెప్పవచ్చు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూడా రైతు మరి నిజాన్ని తెలుసుకోవడంలో ఈ సమావేశం ఉపయోగపడాలి ప్రజల సంక్షేమం కోసం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్న విద్యాసాగర్ రావు గారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా గౌరవనీయులు మాజీ స్పీకర్ అన్న బసవనాచారి గారికి, మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి, మేధావి ప్రకాష్ గారికి, ఎప్పటికప్పుడు కూడా జరుగుతున్న అవకతవకలను ప్రజలకు తెలియజేసే విధంగా పోరాటం చేస్తున్న మా ప్రకాష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఎండైనా ఓ కార్యక్రమం చేపట్టాలి. నా నిజవర్గంలో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది. వచ్చిన ప్రాజెక్టు వీళ్ళు ఏదో ఖతం చేయాలని చెప్పి చూస్తున్న ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం చేసి మీ అందరిని ఆహ్వానించిన నా తమ్ముడు మధు గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు దివాకర్ రావు గారికి, చిన్నయ్య గారికి, అదేవిధంగా రాజా రమేష్ గారికి, మీరందరికీ, ముఖ్యులందరికీ, మా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారికి, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారికి, అదేవిధంగా మా మార్క్వేడ్ మాజీ చైర్మన్ బాబురెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, డిసిఎంఏ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ హోదాలున్న పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకొని 2 నిమిషాలు చెప్తారు. కాళేశ్వరం కట్టినాడు ఎవడే మాట్లాడలే, కట్టినాక కుంగినాక 100 మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడే దివాకర్ రావు గారు చెప్పారు. అప్పుడు వారు దివాకర్ రావు గారు కూడా శాసనసభ్యులు ఉండేది అయినప్పుడు కూడా 84 లక్షల కోట్లు అయితే 100 కోట్ల అవినీతి అంటారు, 1000 కోట్ల అవినీతి అంటారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడు. ఇవాళ ఉదాహరణకు చెప్తాం. నా దగ్గర వరద కాలువ ఉన్నది, చొప్పదండి నియోజకవర్గం నుంచి వరద కాలువ ఎస్ఆర్ఎస్పీలకు పోతుంది. ఆ కాలువ దవ్వినని అనుకుని ఈ కాలువ ఎప్పుడు దవ్వుతున్నారు, ఎందుకు దవ్వుతున్నారు, వృధా అయిపోతుంది. ఎప్పుడు నీళ్ళు రావాలి, పోచంపాడు ఎప్పుడు నిండాలి, ఎప్పుడు నాకు నీళ్ళు వాపసు పోతేనే వరద కాలువ నడుతుందని అనుకున్నాం. అటువంటిది కాళేశ్వరం కట్టిన తర్వాత ఈ రోజు కూడా నీళ్లు నిండా ఉండే విధంగా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్తో ఇవాళ మాకు వరదకాలు నడుస్తున్నా. రైతాంగం అంతా కూడా ఇప్పుడే ఇక నార్లు పోసుకుని నీళ్ళు పోసి స్టార్ట్ చేసుకుంటారు. ఆ విధంగా కాళేశ్వరంతో ఈ ప్రాజెక్టుతో ఇంత లాభం జరిగింది. కర్నూలు వాళ్ళకు ఎక్కడెకరం మారలేదంటారు. ఇన్ని ఎకరాలు ఎట్లా వాడినాయి, ఇన్ని ఎట్ల వడ్లు వాడినాయి. ఈ ఒక్కసారికే సగం పంట దిగుబడి తగ్గిపోయింది వడ్ల పంట. కానీ ఇక్కడ మీరు నీళ్ళు వేయక చక్కగా నీళ్ళు వస్తాయా లేవని రైతాంగం భయపడిపోయి పంట పండించకపోతే సగం పంట తగ్గిపోయింది. అటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది కనుక అంటే వాళ్ళకి వ్యవసాయం తెలియదు. ఆ పారుదల శాఖ మంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రి ఆయన పాపం విమానాల్లో మీద తిరిగినోడు. ఇక్కడ నీళ్లు ఉంటాయి, ఇక్కడ ఇది చేయాలని తెలియదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. విమానాలు తిరిగొచ్చాడు పాపం. దాని మరి అనుకోకుండా పారుదల శాఖ మంత్రి అయిపోయాడు. నీళ్ళేం తెలియదు, ఏం మాట్లాడుతూ వాళ్ళు తెలుస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడుతున్నాకైతే నవ్వస్తున్నది. నేను కూడా ఒక 4 సార్లు శాసనసభ్యులైనా వీళ్ళందరూ చూసిన. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వాళ్ళని చూస్తే జాలేస్తున్నది. అరే మీరు ఎట్లా మంత్రులు అయినరు, ఎందుకైనా నవ్వుకుంటా. ఇక్కడ టీవీలలో వస్తే నాది నేను నవ్వుకునే పరిస్థితి అన్నట్టు. అవగాహన లేని మాటలు, అవగాహన లేని సబ్జెక్టు మాట్లాడు. ఏ సబ్జెక్టు మీద కానీ ఏ దాని మీద కూడా అవగాహన లేదు వాళ్ళకు. ఏ మంత్రిత్వ శాఖ మీద కూడా అవగాహన లేదు. ఏమున్నా కేసీఆర్ నిడదాం పొద్దు గడుపుకుందాం, కేసీఆర్ నిడదాం పొద్దు గడుపుకుందాం. కేసీఆర్ లేదు ఎక్కడికి. 2 పార్టీలకు అదే విధంగా అయింది. బీజేపీకి అదైంది, ఇదే అయింది. ఎందుకంటే మనం ఉన్నది ఉండకుండా ఏం చేసాం, బీఆర్ఎస్ పార్టీ పెట్టాం.
మన కేంద్రం భయం అందుకున్నది. అబ్బా వీడు ఎప్పటికైనా వచ్చేది డేంజర్ అవుతుంది ఇక్కడ దాకా కేంద్రం దాకా. రెండు పార్టీలు మీ అయితే నువ్వని ఉండాలి నేనని ఉండాలి, వీడు కొత్త పార్టీ రావద్దు అని చెప్పి రెండు పార్టీలకు మనము ఇలా దుష్మన్ అయినాం. దాంతో వీడే మాట్లాడినాడు, వాడు ఎప్పుడేం మాట్లాడతాడు చూడండి. ఇప్పుడు బీజేపీ ఒక్కనాడు కాంగ్రెస్ విమర్శించదు, కాంగ్రెస్ ఒకనాడు బీజేపీ విమర్శించదు. ఏదో మాట కనుక్కుంటే ఒక చిన్న మాట అంటున్నారు అంతేగాని ఇద్దరి పొత్తుల మన నలుగురు కాదు. ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటూ పోతే భారతదేశం కూడా ఈ విధంగా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో కేసీఆర్ నాయకత్వంలో భారతదేశం కూడా బాగుపడుతుందని వాళ్ళ మైండ్లో కూర్చున్నారు. అందుకోసం ఇక్కడనే ఒత్తేయాలనే ఉద్దేశంతో దుర్మార్గమైన ఆలోచనలతో మనం చేసిన ప్రాజెక్టులన్నీ ఏం మార్పు చేశారు? టీజీని టీఎస్డు, టీజీ చేసుడు, ఇవి ఆ మార్పులు చేసుడు. మీరు చేసేదేదో మార్పు అనేది ఇలా కేసీఆర్ చేసిన ప్రాజెక్టుల కంటే ఇంకో 2 ప్రాజెక్టులు కట్టురు. ఎక్కడ కూడా ఇంకెక్కడైనా గుంట మిగిలితే ఆ గుంట కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. కానీ మార్పు అనుకుంటా ప్రజలను నెత్తులు కొడుతున్నారు. ప్రజలకు ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో 420 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఏడాది అర్థం నుంచి పబ్బం గడుపుకుంటారు. కనుక వాళ్ళకు బుద్ధి చెప్పే కాలం వచ్చింది. మళ్ళా తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమం చేసామో ఈ దుర్మార్గమైన పాలన ఓడడానికి కోసం కూడా మన అందరం ఉద్యమం చేసి మన కాళేశ్వరం ప్రాజెక్టు కాపాడుకుందాం. పెద్ద ముచ్చట కాదు, అందరు చెప్పారు పెద్ద ఒక్క ప్రాజెక్ట్. నేను కూడా 30 ఏళ్ళు సివిల్ కాంట్రాక్టర్, ఇటువంటి డ్యాములు కట్టలేదు కానీ పెద్ద 50 కోట్ల 100 కోట్ల బ్రిడ్జులు కూడా కట్టినా కనుక నా అనుభవాలు చెప్పినాడు. మొదటి నాడు వచ్చిన నాడు చూసి చెప్పిన అది పెద్ద ముచ్చట కాదు. ఇంత పెద్ద ప్రాజెక్టులో 1-2 పిల్లలు కుంగిపోవడం కాదు. పిల్లలు కుంగాలంటే అక్కడ చేసిన కాంట్రాక్టర్ లోపం కాదు. ఎక్కడన్నా కొంచెం ఉసుక కనుక ఎక్కడ కొత్త సందేహం మీ అందరూ తెలుసు. మన వాగుంటు పక్కకున్నాం కనుక ఎక్కడ కొత్త సంధ ఇచ్చినా నీళ్ళు నూక్కుంటా వచ్చి పిల్లలు లేపుతుంది. దాని పెద్ద మునిగినట్టు భారతదేశం కొట్టుకపీకింది. కాళేశ్వరంతో భారతదేశం అంతా నీళ్ళని నిండిపోయినాయి అన్న విధంగా ప్రచారం చేసి దాన్ని ఒకటి చూపించి, ఎందుకంటే కేసీఆర్ కట్టాడు కనుక దీన్ని ఖతం చేయాలి. అదే ఆలోచన. మార్పు అనేది దానండి. మార్పు అంటే కేసీఆర్ కట్టేది తీసేయాలని ఒక దురుద్దేశంతో ఇలా ఉన్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఆ దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు కనుక దాన్ని తిప్పికొట్టేందుకు ఐక్యంగా మన అందరం కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేసినా మన అందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కనుక ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని చెప్పి మీ అందరి సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. మేడిగడ్డ అన్నారం రెండింటి మీద కుట్రలు ఉంటే ఉండనియండి, కానీ సుందిళ్ళ బ్యారేజీని కూడా వట్టిగానే ఎండబెట్టిదన్నాం. మీ ప్రకాశానికి చెప్తున్నా, మీరు ఎప్పుడైనా డిబేట్లలో చెప్పాలి. దాని మీద అయితే ఏం మచ్చ కూడా లేదు. కనీసం దాంట్లో నీళ్ళు ఆపి పెట్టినా, లిఫ్ట్ చేయకపోయినా మా గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే, మాకు 3 పంటలకు నీళ్ళు వస్తుండే. దాన్ని అన్యాయంగా నిర్వీర్యం చేసిరు. ఎక్కడ ధర్మపురి దాకా నీళ్ళు అంటుంటుండే. అంటే కావాలనే కక్ష కట్టిన దానికి సుందిళ్ళ బ్యారేజ్ నిలువుటేది సాక్ష్యం. సో ఇప్పుడు మీరు అందరూ చూసి వేచి చూస్తున్నటువంటి ముగ్గురులో ముఖ్యంగా వి ప్రకాష్ అన్న వారు దాదాపు ఒక అర్ధగంట మంచిగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వారి ఉపన్యాసాన్ని అందరూ కూడా సావధానంగా విని వారి ఉపన్యాసం ద్వారానే మన ప్రాంతంలో అనేక విషయాలు మీరు ప్రజలకు తెలుపుతారని కష్టపడి మీరే డీజిల్ పోసుకొని మీరే పెట్రోల్ పోసుకొని వచ్చారు కనుక సెల్ ఫోన్లు అందరూ కూడా ఆఫ్ చేసి వినాలని విజ్ఞప్తి. వి ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, సభలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పాత్రికేయులు, టీవీల ద్వారా ఈ సమావేశాన్ని ఈ ప్రసంగాలను వింటున్న లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు పేరు పేరున కూడా శుభాభినందనలు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తున్నది. ఎందుకంటే కాళేశ్వరం మీద మీకున్న అవగాహన హైదరాబాద్లో ఉన్న మేధావులకు లేదు. అక్కడ కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఆగమవుతారు, మనల్ని ఆగం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పక్కనే ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల రైతాంగానికి కూడా కాళేశ్వరం గురించి అవగాహన ఉంది. సరే, ఏది ఏమైనా కూడా ఆగం అనేది మొదటిసారి కాదు, తెలంగాణలో మొదటి నుంచి ఉంది. కేవలం అరగంట లోపలనే ఈ విషయాలు చెప్పాలి కాబట్టి మిగతా విషయాల్లోకి పోకుండా కేవలం కాళేశ్వరానికే నేను పరిమితమైతా. అంతకంటే ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన గ్రహణాలు కొత్త కాదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చాలాసార్లు చూసాం మనం. ఇప్పుడు కొంచెం చంద్రగ్రహణం పట్టింది. ఎంతసేపు ఉంటుంది అది? ఆ గ్రహణం విడుస్తుంది. కాబట్టి ఈ గ్రహణాలు శాశ్వతం కాదు, చంద్రుడు శాశ్వతం. మేడిగడ్డ విషయంలో మనము అర్థం చేసుకోవడానికి కొంచెం వెనక్కి పోవాలి. మనం ఎప్పుడు అంటే నిజాం పాలన కాలం నాటికి పోవాలి. ఇప్పుడు మన వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే, ఒకటి కక్షతో చేస్తున్నాడు, సుందిళ్ళలో ఎందుకు నీళ్ళు నింపుతలేడు అని అన్నారు. సుందిళ్ళలో ఎందుకు నీళ్ళు నింపుతలేడో తెలవాలంటే నిజాం కాలం నాటికి పోవాలి.
ఏం జరిగిందంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడమే సాగునీటికి సంబంధించిన కుట్ర. అది ఎందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది ఫస్ట్ అంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ అని ఒక గొప్ప ఇంజనీర్ ఉండే. ఆయన ఏం చేసిండంటే గోదావరి మీద భారతదేశంలో లేనటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశాడు. 20 సంవత్సరాలు కష్టపడి నివేదిక తయారు చేశాడు. దాని ద్వారా తెలంగాణలో అప్పుడు 8 జిల్లాలే ఉండే. ఖమ్మం జిల్లా లేదు, రంగారెడ్డి జిల్లా లేదు. ఖమ్మం వరంగల్లో ఉండే, రంగారెడ్డి జిల్లా అనేది హైదరాబాద్లో ఉండే. 8 జిల్లాలలో 6 జిల్లాలకు 28 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆనాడు నిజాం ఆయనతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాడు. అంటే ఒక్క మహబూబ్ నగర్ జిల్లా, హైదరాబాద్ జిల్లా తప్ప నల్గొండ దగ్గర నుంచి మొత్తం తెలంగాణకు గోదావరి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఇది 100 ఏళ్ల కింద నిజాం ప్రణాళిక సిద్ధం చేశాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ కనుక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రకు నీళ్లు రావు, మనం పైన ఉన్నాం, వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి నీళ్లు రావు. అయితే చాలా మంది అమాయకంగా అడుగుతారు, గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తానే కదా, ఆంధ్రలోకి నీళ్ళు ఎందుకు పోవు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాట్లు ఎప్పుడు వేస్తారు? జూలై నెలలో వేస్తారు. అంటే జూన్లో నారు పోసుకోవాలి. జూన్లో గోదావరిలో నీళ్లు ఉంటాయా? జూలైలో ఉంటాయా? దాదాపు జూలై చివర్లో నీళ్లు స్టార్ట్ అవుతాయి. మరి ఆంధ్రోళ్ళు జూన్లో నాట్లు వేసుకోవాలి, జూలైలో నాట్లు వేసుకోవాలి. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి నీళ్లు? మన దగ్గర అంటేనేమో అప్పుడు వర్షాలు పడతాయి. కానీ అక్కడ నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం దాకా వాళ్ళకు వర్షాలు సెప్టెంబర్ అక్టోబర్లో పడతాయి. వాళ్ళకి ఇప్పుడు మనకు పడ్డట్టు జూన్లో వర్షాలు తొలకరి వానాలు పడాయి. నైరుతి ఋతుపవనాలు మనయి, ఈశాన్య ఋతుపవనాలు వాళ్ళయి. డెల్టాల చెరువులు లేవు, కుంటలు లేవు. మరి వాళ్ళకు నాట్లకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఇది రహస్యం అర్థమైతే ఇది కేవలం కేసీఆర్ను మల్లం చేసే కుట్ర కాదు. ఇది దీని వెనకాల నీళ్ల కుట్ర ఎంత ఉన్నది అనేది ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. మనతోనే పాడించారు తెలుగు తల్లి పాట. గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, విజయవాడలో రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, నల్గొండలో పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి, వలసలు ఉండాలి, ఆకలి చావులు ఉండాలి, ఆత్మహత్యలు ఉండాలి. సో గలగల గోదావరి కథ ఏంటంటే తెలంగాణ ఎట్లుందంటే ఎటుపక్క వర్షం పడ్డా కూడా అది కృష్ణల కన్నా పోతుంది, గోదావరి కన్నా పోతుంది. సమానంగా ఉన్నది. రిడ్జ్ అంటాం మనం. ఇటు ఉత్తరం దిక్కు వర్షం పడితేనేమో మొత్తం గోదావరిలో పోతాయి, దక్షిణం దిక్కు వర్షం పడితే మొత్తం కృష్ణాలకు పోతాయి. మనకు 2 బేసిన్లు అన్నట్టు. అయితే జూన్లో పడే వర్షాలు, తెలంగాణలో ఏదైతే జూన్లో వర్షాలు పడతాయో ఈ నీళ్లు రాజమండ్రి దాకా పోవాలంటే ఏం చేయాలి అంటే ఎక్కడ బ్యారేజ్ కట్టద్దు, ఎక్కడ డ్యాములు కట్టద్దు. ఎప్పుడో వెనకట శ్రీరామ్ సాగర్ కట్టిళ్ళు 63లో. దాని తర్వాత మళ్ళీ మేడిగడ్డ కట్టేదాకా ఒక్క బ్యారేజ్ కూడా దాని మీద లేదు. మరి 500 కిలోమీటర్లు 57 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ పెట్టిన తర్వాత దేవాదుల మొదలు పెట్టాడు. దేవాదుల కూడా బ్యారేజ్ కట్టలేదు, పారే నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోసుకోమన్నాడు. అంటే ఏంటి దీని అంతరార్థం ఏంటి అంటే బ్యారేజ్ కట్టినట్టయితే మన చెరువులు దిగిన నీళ్ళన్నీ కూడా అక్కడ వచ్చి ఆగుతాయి. ఆ నీళ్ళని మనం ఎత్తిపోసుకుంటాం. ఎత్తిపోసుకోవద్దు, కిందికి పోవాలి. ఎందుకంటే వర్షాలు పడ్డ నీళ్లు వాళ్ళకి కావాలి. ఇది ఖరీఫ్ పంటలకి. అందుకే ఏం చేశారంటే తెలంగాణలో 57 ఏళ్ళు ఏ చెరువులో కూడా పూటిగా తీయలేదు. ఒక రైతు బావిలో పూటికొస్తే కూడా తీసుకోడు, మోటార్ బావిలో. మరి చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదు? చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదంటే కప్పుల్లాగా లోతుగా గంగాలలాగా ఉన్న, కొప్పెర్లలాగా, బకెట్లలాగా ఉన్న చెరువులన్నీ కూడా పూటికతో నిండి ఏమవుతుంది? మనం చిన్నప్పుడు చూసాం, ఏ కవ్వా ప్యాసాత జగ్మే తోడా పానీత కవ్వా లాయా పత్తర్ పానీ లాయా ఊపర్. వినరా? అంటే ఏంటంటే ఇవన్నీ పూటికతో నిండాలి. ప్రతి సంవత్సరం వచ్చే ఒండ్రుమంట అంతా కూడా పూటిక నిండాలి. పూటిక నిండాక ఏమవుతుంది? ఒక్క వర్షానికి చెరువు తెగుతుంది. ఒక్క చెరువు తెగిందంటే గొలుసు చెరువులు కదా, ఈ చెరువులో నీళ్ళని పోయి దాని మీద పడితే అది తెగుతుంది. అంటే మీరు చిన్నప్పుడు, అంటే చిన్నప్పుడు కాదు 2014 కంటే ముందు మీరు ఏ పేపర్ చూసినా రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి, 150 చెరువులకు గండి, హెడ్డింగ్లు అట్లా ఉండేది. అంటే ఒక్క చెరువు తెగితే మొత్తం తెగుతాయి. అప్పుడు ఏమవుతుంది? గలగలా గోదావరి పరుగులు ఇడుతుండాలి, బిరబిరా కృష్ణ తరలిపోతుండాలి, బంగారు పంటలు అక్కడ వండాలి. ఒకటి. రెండో పంట యాసంగి పంటలు ఉంటాయి కదా,
యాసంగి పంటలకు వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు అవసరం? మార్చి ఏప్రిల్లో మన గోదావరిలో నీళ్లు ఉంటాయా? ఇప్పుడే చెప్పిండు 1800 క్యూసెక్కులు అని. అంటే రోజుకు 300 టీఎంసీలు 200 టీఎంసీలు పోయే గోదావరిలో 1800 క్యూసెక్కులు పోతున్నాయి. అంటే ఒక 12%, అది ఒక టీఎంసీలో 12% అది. మరి ఈ టైంలో వాళ్ళకు నీళ్ళు లేకపోతే అక్కడ మళ్ళీ యాసంగి పంటలకు నాటెట్లా పడతాయి? యాసంగి పంటలు పుట్టకొచ్చే టైంకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? గోదావరి డెల్టాలో 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 12 లక్షల ఎకరాలు. మరి 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఖరీఫ్ పంటకేమో నాట్లకు నీళ్లు ఉండవు, యాసంగి పంటలకేమో మొత్తం నీళ్లు ఉండవు. మరి కాబట్టి బ్యారేజీలు ఇక్కడ ఉంటే ఏమవుతుంది? బ్యారేజీలు ఉంటే మనకు వాళ్ళకు నీళ్లు పోవు. సార్, అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీల కింద స్టోరేజ్ లేదు. మనకన్నా ఇక్కడ 10 టీఎంసీలు 8 టీఎంసీలు ఉన్నది, అక్కడ ఓన్లీ 2 టీఎంసీలే ఉంటుంది. 4 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు ఆల్రెడీ పూటికతో నిండింది. కాబట్టి మన చెరువులు దిగాలే, ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా రాజమండ్రి కృష్ణా జిల్లాల డెల్టాకు నీళ్లు కావాలి. మనం ఎత్తునున్నాం, వాళ్ళు వంపునున్నారు. ఇది కుట్ర. ఇప్పుడు ఈ కుట్రలో నుంచి ఈ బ్యారేజీలను చూద్దాం. ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది? నేను చాలా రోజులు వెయిట్ చేసిన. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు, 18 నెలలు పెట్టుకున్నారు వాళ్ళు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం. కారణాలు వాళ్ళు చెప్పలేదు. 18 నెలలు పెట్టుకొని అక్టోబర్ 24 నాడు వాళ్ళు మేడిగడ్డ కుంగిన తర్వాత 3 రోజులకు వచ్చి ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పారు. ఏమని చెప్తారు? మొత్తం మేడిగడ్డ మీద ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంతా చదివినా. వాళ్ళు ఏమంటారంటే నిపుణులను పెట్టి కారణాలు తీయాలట. మరి అప్పుడు చెప్పింది ఏంది? అప్పుడు చెప్పింది కూడా అదే కదా, నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని చెప్పారు. మరి 18 నెలలు ఎందుకు నిపుణులు దొరకలేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా? వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా. ఏం చెప్పలేదు వాళ్ళు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు, అంటే ఎక్కడ పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టు ఆవు కాడికే తీసుకొస్తాడు. అది రవీంద్ర భారతిలో 10th క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవు కథే, కాళేశ్వరమే. బసవేశ్వరుని జయంతి రోజు అదే, మేడే సెలబ్రేషన్లకు అదే. మైకు దొరికితే చాలు కాళేశ్వరం కూలేశ్వరం. ఇక ఓపిక పట్టి ఏం చేస్తాను, నాలాంటి వానికి కూడా కట్టలు తెంచుకునే ఆగ్రహం వచ్చింది. నేను అనకూడని మాట కూడా అన్న. నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు, కోపం వచ్చింది నాకు అని. సరే, ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన, రేపు ఆచరణ. కూలాలవి. అందుకే 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు. పక్కనే ఉంది కదా అన్నారం కూలిందా? సుందిల్లా కూలిందా? మరి ఎట్లా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతి నుంచి 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు? అంటే ఆయన మాట బహుశా రేపెల్లుండి నిజం అయిద్దేమో. ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేడిగడ్డ ఎందుకు కూలింది? నేను ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సైన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్. ఒక తాడి చెట్టు అంతా ఎత్తు నీళ్లు ఉన్నప్పుడు ఒక పిల్లరు భూమిలో కుంగితే, ఇసుకలో కుంగితే బాంబు శబ్దం వస్తుందా? ఎక్కడ నిన్నరా మీరు? అంత నీళ్ళల్లా ఆ శబ్దం ఆ అడుగు నుంచి నీళ్ళంతా దాటి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు అన్నిటికి వినబడుతుందా? మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది అక్కడ మేడిగడ్డ పిల్లర్ కుంగిందని? అది రాత్రి జరిగింది, రాత్రి 8-9 జరిగింది. మరి మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది? 2 కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో లైట్లు బంద్ చేసి పడుకున్నారు వాళ్ళు. పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడి బ్యారేజ్ మీద వేళ్ళు పోతే అక్కడ కొంచెం ఒక 3 ఇంచులో 4 ఇంచులో ఆ రోడ్డు కొంచెం కుంగింది. వాళ్ళకి అప్పటికి నీళ్ళు అట్లే ఉన్నాయి, గేట్లు వేసి ఉన్నాయి. 11 టీఎంసీలు ఉన్నాయి. అప్పుడు 11 టీఎంసీల నీళ్లున్న బ్యారేజ్లో ఎక్కడో అట్టడుగున పిల్లరు 1 ఫీట్ కిందికి పోతే, ఒకరోజు ఫీట్ పోలే, 2 రోజుల తర్వాత ఫీట్ పోయింది, 3 రోజుల తర్వాత 1.5 ఫీట్ పోయింది. ఆ రోజు ఎంత పోయింది? 1/2 ఫీట్ పోయింది. 1/2 ఫీట్ పోతే ఏమైంది? పైన క్రాక్స్ వచ్చినాయి. క్రాకులు వస్తే పరపర అంటది, కానీ బాంబు శబ్దం వస్తుందా?
మీకున్నదో లేదో, కేసీఆర్ గారికి ఉన్నదో లేదో అనుమానం, కానీ నేను 100% నాకు అనుమానం ఉంది. అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాడని చెప్పి మనకు ఆయన 14 నెలల అనుభవం మనకు తెలుస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. మరి చేయలేదని ఎట్లా అనుకుందాం? ఇది బయటపడాలి. మరి వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ పోయింది పెద్ద శబ్దంతో, ఇక్కడ ఏదో జరిగింది, బ్రిడ్జ్ కొంచెం తగ్గింది అని. ఆయన ఏమంటాడు, వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటాడు. ఎవరైనా చేయొచ్చు, ఛత్తీస్గఢ్ అవతల కర్రెగుట్టలలో ఉన్నోళ్ళు చేయొచ్చు, లేదా ఇంకెవరన్నా చేయొచ్చు కదా. అనుమానంతో ఆయన ఏం చేసిండు, కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. కంప్లైంట్ ఇచ్చిండు. మరి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ సంగతి ఏమైందో ఎవరికి తెలియదు. ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పిందా? సౌండ్ ఎందుకు వచ్చిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను, చెప్తుందేమో, కానీ వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మనం మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినాం. సౌండ్ ఎందుకు వచ్చింది, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, పుష్కరాలు జరుగుతున్నాయి. దేనికి జరుగుతున్నాయి ఇప్పుడు పుష్కరాలు? సరస్వతి నది ఎక్కడుంది? ఎక్కడుంది? కాదమ్మా, బయటికి కనబడుతుందా? ఎక్కడుంది? అంతర్వాహిని అంటే ఎక్కడి నుంచి పోతుంది? భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోవచ్చు కదా. భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోరాదా? అనుమానమే. నేను అనేది సరస్వతి నది ఉన్నదని అందరు నమ్ముతున్నారు కదా. మరి పైన నదిలో మనం పిల్లర్లు వేసినాం, పునాది వేసినాం, కిందున్న సరస్వతి నదిలో వేయలేదు మనం. మరి అది తీసుకుపోవచ్చు కదా ఇసుకను. దానికి కేసీఆర్ అవినీతి ఎట్లా కారణమవుతుంది? పుష్కరాలప్పుడు అడగాలి మీరు, అంతర్వాహిని ఉంది కదా. మరి భూభౌతిక పరీక్షలు జరిపి ఆ సరస్వతి నదిలో పిల్లర్లు ఏమన్నా కూలినాయా, అక్కడ వచ్చే ప్రవాహం వల్ల ఏమన్నా కూలిందా, తీయాలన్నా వద్దా? మరి 18 నెలలు దేశంలో ఉన్న ఎన్డీఎస్ఏకే నిపుణులు దొరకకపోతే మనం ఏదనుకుందాం? మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది అవినీతి వల్ల కూలిందనో, కాంక్రీట్ సరిగా వేయకపోవడం వల్ల కూలిందనో, డిజైన్ లోపమనో ఈ రోజు వరకు కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేదు. చెప్పనప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా పాత సీఎంను విమర్శిస్తాడు? ఆయనకి ఏ రైట్ ఉంది? ఆధారం కావాలి కదా. ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నవాడు ఏ ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవచ్చా? మంచిగున్న బ్యారేజీలను కూలినాయని చెప్పవచ్చా? సరే, అన్నారం సంగతి చూద్దాం. అన్నారం బ్యారేజ్కి ఏం కాలే, కొద్దిగా సీపేజ్ వచ్చింది. ఆ సీపేజ్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఏదన్నా ఇల్లు కట్టినా లేకపోతే ఏ స్ట్రక్చర్ కట్టినా, విద్యాసాగర్ అన్నట్టు బ్రిడ్జిలు కట్టినా స్టెబిలైజ్ కావాలి కదా, అవి స్థిరపడాలి. మనం ఇల్లు కట్టుకుంటాం, గృహప్రవేశానికి అందరినీ పిలుస్తాం. గృహప్రవేశం అయినాక వారం 10 రోజులకు అక్కడక్కడ బిచ్చలు ఊడిపోతూ ఉంటాయి. ఎందుకంటే క్యూరింగ్ సరిగ్గా కాకపోతే క్రాక్స్ వస్తూ ఉంటాయి. వస్తాయా రావా? కింద పునాదిలో కూడా సరిగా స్టెబిలైజ్ కాకపోతే ఒక దగ్గర పెద్ద పర్రె వస్తుంది, ఎక్కడైనా వస్తుంది అది. నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాను. ప్రపంచంలో ఏదైనా డ్యామ్ కట్టినా, బ్యారేజ్ కట్టినా, కట్టినాక 2-3 సంవత్సరాల లోపల రిపేర్లు రానిది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ధవళేశ్వరం లేదు, ప్రకాశం బ్యారేజ్ లేదు. ధవళేశ్వరం అయితే మళ్ళా కట్టిండ్లు. అర్ధర్ కాటన్ ఏం చేసిండంటే, ఇది ధవళేశ్వరానికి ఆనకట్టకు పునాదులు వేసి కొంచెం పని జరిగిన తర్వాత భార్య పిల్లల్ని చూద్దామని చెప్పి ఆయన లండన్ పోతాడు. ఆయన వచ్చేసరికి అది కూలిపోయింది, మళ్ళా కట్టిండ్లు. తర్వాత ఇప్పుడున్న ధవళేశ్వరం అనేది పూర్తిగా మళ్ళా కట్టిండ్లు. వీళ్ళు ఏం చెప్తారు, 150 ఏళ్ల కింది ధవళేశ్వరం ఎట్లున్నది, 150 ఏళ్ల కింది ప్రకాశం బ్యారేజ్ ఎట్లున్నది? ఈ రెండు కూడా పాతవి కాదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మన డబ్బులతోని 1970 కృష్ణా బ్యారేజ్ కట్టిండ్లు, 1980 లోపల గోదావరి బ్యారేజ్ కట్టారు. ఇవి పాతవి కాదు. రెండవది, నాగార్జున సాగర్ 55లో కట్టిండ్లు, దానికి ఏం కాలేదన్నారు. దాని డ్యామ్ కింద ఎవరన్నా పోయిన ఉన్నారు? ఇక్కడ డ్యామ్ కింద పోతే మైకు పెట్టి ఇంత మాట్లాడినా కూడా పక్కనున్నోనికి వినపడదు. ఎందుకంటే అంత శబ్దంతో సీపేజ్ వస్తూ ఉంటుంది, అంత శబ్దంతో లోపల సీపేజ్ వస్తూ ఉంటుంది. నల్లా పోసినట్టే, ఇంత దొడ్డు నల్లా పోస్తే ఎంత అవుతుందో ఒక బోరు పోసినట్టు సీపేజ్ వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంది ఆ సీపేజ్? డ్యామ్ కట్టిన 65 నుంచి ఇప్పటిదాకా కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి అన్నారంలో ఏం జరిగిందంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి,
జూన్ 21 జయశంకర్ సారు వర్ధంతి. ఆ రోజు కాళేశ్వరాన్ని 2019లో కేసీఆర్ గారితో పాటు మిగతా 2 చీఫ్ మినిస్టర్స్ వచ్చి దాన్ని జాతికి అంకితం చేశారు. నీళ్ళు ఎప్పటిదాకా ఉంటాయి, స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా ఫిబ్రవరి మార్చి దాకా ఉంటాయి. గోదావరిలో కూడా ఫిబ్రవరి మార్చి దాకా మేడిగడ్డ గేట్లు వేసి లిఫ్ట్ చేశారు. మేడిగడ్డ దగ్గర గేట్లు వేస్తే ఏమవుతుంది, కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వస్తాయి. లిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు. జనవరి అయిన తర్వాత ఫిబ్రవరి అయింది, మార్చి 23 ఏం జరిగింది, 2020 మార్చి 23 ఏం జరిగింది గుర్తుంది ఎవరికన్నా? కరోనా వచ్చింది, లాక్డౌన్, 100% లాక్డౌన్. ప్రాణాలు అరచేతులు పట్టుకున్నారు అందరూ. ఎప్పటిదాకా ఉంది అది? 3-4 నెలలు ఉంది కదా. మళ్ళీ వరదలు వచ్చినాయి కదా. మరి ఎక్కడ రిపేర్ చేయాల్సి ఉండే? అన్నారంకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి. ఏంటి అవి? ఆ రాఫ్ట్ మధ్యలో కింద వేసిన రాఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ కొంత సిమెంట్ కాంక్రీట్ కొంత ఊడిపోయింది. అవుతుంది, ఎక్కడైనా అవుతుంది, మన ఇంటికైనా అవుతుంది. మరి అంత పెద్ద స్ట్రక్చర్లో చిన్న చిన్న రిపేర్లు రావా? అవి రిపేర్లే తప్ప ఐజాన్ టుడే మీరు అక్కడ ఈ గారు ఉన్నారు, యాదగిరి గారు అని, మీరు ఒకసారి పిలిచి అడగండి అన్నారంకి ఏమైంది. ఆయన ఈ మంత్ 31కి రిటైర్ అవుతున్నాడు. దయచేసి మీరు ఆయన అడగండి. ఆయనే మొత్తం ముగ్గు పోసిన కాడ నుంచి ఈ రోజు వరకు ఉన్నాడు. నేను ఆయన పేరు ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న పూణే నుంచి NDSA వాళ్ళు పంపిన బృందం వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన చూపెట్టిండు వాళ్ళకంతా. వాళ్ళు పరిశోధన జరుపుతా అంటే ఈయన పరేషాన్ అయ్యిండు. ఇదేం పరిశోధనయా? మీకేమన్నా బేసిక్స్ తెలుసా? మీకు ఇంజనీరింగ్ మీకు ఓనమాలు తెలివాయి, మీరు ఎట్లా చేస్తున్నారు? చేయాల్సింది ఇట్లా కాదు గిట్లా కాదా అంటే వాడు వచ్చిన నీళ్ళు నమిలిండు. మనకు తెలియదు సబ్జెక్టు. వాడు వచ్చి రిపోర్ట్ రాసిండు. ఆ రిపోర్టు ఏ ఇంజనీర్ ముందర పెట్టినా కూడా వీడికి అవగాహన లేదు, వీడికి ఎట్లా పరిశోధన చేయాలనో తెలియదు అని చెప్పి మన అధికారులందరూ కూడా కింది నుంచి పైదాకా ఒప్పుకున్నారు. యాదగిరి గారు చెప్పేది. ఆయన ఒక లెటర్ పెట్టాడు, అఫీషియల్గా లెటర్ పెట్టాడు. ఈ CPR నుంచి వచ్చినోడు ఎవడైతే ఉన్నాడో వానికి పద్ధతి తెలియదు, వాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇది క్యాన్సిల్ చేయండి వాడు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పాడు. చెప్తే ఏమైంది తెలుసా? అది సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. సుధాకర్ రెడ్డి గారు సిఈ గారు ఏం చేశారు? ENC గారికి పంపారు. ENC గారు ఏం చేశారు? డిజైన్ వాళ్ళకు పంపారు. ఇప్పటి వరకు కూడా అది డ్యామ్ సేఫ్టీకి పోలే. అంటే ఇటువంటి వాళ్ళు వచ్చేసి అవగాహన లేని వాళ్ళు వచ్చి వీళ్ళు రాయమన్నట్టు వాళ్ళు రాస్తున్నారు. అన్నారానికి ఏమీ కాలేదు, కానీ ఏమీ కాదని నేను గ్యారంటీ ఇవ్వలేను. రేపు ఏదైనా జరగచ్చు, ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, రేపు ఏదైనా జరగచ్చు. అచ్చా, ఇందాక విద్యాసాగర్ అని అన్నాడు కాళేశ్వరం కట్ట ముందు ఎవరేం మాట్లాడలేదన్నాడు. తప్పది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి తుపాకీని కారులో పెట్టుకొని ఏటిగడ్డ కిష్టాపూర్ పోయి ఈ మల్లన్న సాగర్ వద్దని చెప్పి అందరినీ రెచ్చగొట్టినోడు ఇదే రేవంత్ రెడ్డి. మీకు గుర్తులేదు ఆ విషయం? నిరాహార దీక్షలు చేయలేదు అక్కడ? మా కోదండరామ్ సార్ చేయలేదా నిరాహార దీక్షలు? చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద పిటిషన్లు హైకోర్టులో వేసి దాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? కుట్ర ఇవాళ జరగలే, కాళేశ్వరానికి ముగ్గు పోసిన రోజు నుంచి జరిగింది. ఇంకో మాట చెప్తున్నా, PCC ప్రెసిడెంట్గా ఈ కాళేశ్వరం కూలేశ్వరం అన్న మాట అప్పుడే మాట్లాడాడు. ఇది నిలబడేది కాదన్నాడు. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతూ ఉండాలి. ఆయన ఎవరు? ఆయన చంద్రబాబు నాయుడు కూడా జిరాక్స్ కాపీ. చంద్రబాబు నాయుడుకు జిరాక్స్ కాపీ. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎట్లా PCC ప్రెసిడెంట్ ఆయన చంద్రబాబు ఈయన రేవంత్ రెడ్డి? పార్టీలకు రాగానే 135, 140 ఏళ్ళ పార్టీ ఎట్లా PCC ప్రెసిడెంట్ చేస్తుంది? వెనకాల ఎవరో హస్తం ఉంటుంది కదా. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కోసం ఎమ్మెల్యేలను కూడా పెట్టలేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటిది? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన పార్టీని చంపుకున్నాడు కదా, టీడీపీని. ఒక్క క్యాండిడేట్ కూడా పోటీకి పెట్టలే కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాక కనబడ్డ జెండాలు ఏ రంగు? 3 రంగులయా, పసుపు రంగుయా? మరి ఆయన సేవలో ఉన్నాడు కదా. ఆయన సేవలో ఉన్నాడని చెప్పడానికి నేను ఆధారాలు, జీవోలు చెప్తాను. నీటిపారుదల సలహాదారుగా మనకు విద్యాసాగర్ రావు గారు ఉండే. ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి, ఇవన్నీ బ్యారేజీలు కట్టారు. ఆయన చనిపోయాడు. తర్వాత కేసీఆర్ గారు ఎవరిని పెట్టుకోలేదు. కానీ తర్వాత వచ్చిన సలహాదారు ఎవరు? ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్. ఆదిత్యనాథ్ దాస్ని ఎవరు పెట్టుకోమన్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన సలహాదారు.
ఆయన సలహాదారే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రకు ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. ఆయన 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చాడు. సిడబ్ల్యూసీలో కొట్లాడిండు మన నీళ్ళని దోచుకపోవడానికి. ఆయనను తీసుకొచ్చి జలసౌదాలో నా రూమ్లో కూర్చోబెట్టారు. ఆయన ఇవాళ అన్ని నీటిపారుదల విషయాలను నియంత్రిస్తున్నాడు. ఆయన వల్ల మనకు న్యాయం జరుగుతుందా? పోనీ వకీళ్ల ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఈ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడిన సిడబ్ల్యూసీలో ఉన్న ఒక పెద్ద మనిషిని ఇవాళ సుప్రీంకోర్టులో అడ్వకేట్గా పెట్టారు. ఆయన రిటైర్ అయిన తర్వాత. ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు మనిషి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నది? ఈ బ్యారేజీలు ఉండొద్దు, బ్యారేజీలు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ బ్యారేజీలకు నష్టం చేస్తూ అవినీతి వల్ల కుంగిపోయినాయి, కూలిపోయినాయి అని చెప్పాలి. నేనైతే 100% నమ్ముతున్నా. ఇందాక మదన్ అన్నాడు సుందిళ్ళకి ఏం కాలే కదా, సుందిళ్ళలో నీళ్ళు నింపొచ్చు కదా. సుందిళ్ళకే కాదు అన్నారానికి కూడా ఏం కాలేదు. రెండవది, నీళ్ళు ఎత్తిపోయడానికి మేడిగడ్డ పియర్ కుంగినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ విషయం జాగ్రత్తగా వినండి. నిజంగా తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉంటే, ఒకవేళ కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక్కరోజు కూడా పంపులు బంద్ అయి ఉండేవి కావు. మేడిగడ్డ అనేది ఎప్పుడు మనకు అవసరం అంటే, ఇప్పుడు రోజుకు 100 టీఎంసీలు 200 టీఎంసీలు ప్రవహిస్తున్నప్పుడు మేడిగడ్డ డోర్లు వేయరు, లాక్లు వేస్తారా, గేట్లు వేస్తారా? వచ్చిన ఫ్లో వచ్చినట్టు కిందికి పోతూ ఉంటుంది. ఎప్పటిదాకా పోతుంది? సెప్టెంబర్ అక్టోబర్ దాకా పోతుంది. మనకి ఎప్పుడు అవసరం మేడిగడ్డ? అక్టోబర్ తర్వాత అవసరం. మరి అక్టోబర్ దాకా లిఫ్ట్ చేసుకోవట్లేదా? మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌజులేమో నది కంటే కిందికి ఉన్నాయి కదా. పక్క నుంచి ఒక కాలువ తీసి ఆ నీళ్ళన్నీ కూడా కన్నెపల్లి పంప్ హౌజ్లోకి వచ్చినట్టు చేశారు. రోజుకు 2 నుంచి 3 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ దగ్గర తలుపులు వేయకుండానే మనం తీసుకోవచ్చు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అంటే 120 రోజులు. 120 రోజులకు రోజుకు 2 టీఎంసీలు అనుకున్నా కూడా 240 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. అయితే ఆ టైంలో బయటంతా కూడా చెరువులు నిండి ఉంటాయి, ప్రాజెక్టులలో నీళ్లు ఉంటాయి. మరి ఎత్తిపోసిన నీళ్ళు ఎక్కడ పోసుకోవాలి? అందుకే కేసీఆర్ గారు ఏం చేశారు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు పెట్టాడు. అది నిండదు, ఎందుకంటే దానికి ఏ కాలువలు లేవు. ఒక కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళు వచ్చే సోర్స్ తప్ప మల్లన్న సాగర్కు ఏ రకమైన నది లేదు, ఏ రకమైన కాలువలు లేవు. దాన్ని కూడా తప్పబడతారు వాళ్ళు. అయితే సహజం, అది పక్కనున్న ఆంధ్రలో కూడా ఇటువంటివి ఉన్నాయి. అయితే 50 టీఎంసీలు ఎక్కడి నుంచి నింపాలి? కేవలం కాళేశ్వరం నీళ్ళే నింపాలి. రెండవది మిడ్ మానేర్ 30 టీఎంసీలు. 1 టీఎంసీ అంటే 10,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు ఒక పంట కాలానికి. గుర్తుపెట్టుకోండి. మిడ్ మానేర్ 30 టీఎంసీలు. మానేర్లు ఎప్పుడన్నా నీళ్లు పారంగా చూసినాము? శ్రీరామ్ సాగర్లో వదిలితే తప్ప మానేరులో నీళ్లు పారాయి. మరి ఆ మానేరు, మిడ్ మానేరు కూడా కాళేశ్వరం నీళ్లతోనే నిండాలి. పైన ఉన్న కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు. దానికి కూడా ఏ సోర్స్ లేదు, ఇట్లా రౌండ్గా ఉంటుంది గంగాలంలాగా. ఎక్కడి నుంచి నది రాదు, ఎక్కడి నుంచి వాగు రాదు. ఇవన్నీ కలిపితే ఎన్ని అయినాయి? 50, 30, 80 ప్లస్ 15, 95. ఇవి కాకుండా మధ్యలో ఉన్న రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, ఇట్లాంటి ఇవే కాకుండా సర్జి పూల్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ గాయత్రి పంప్ హౌజు, తర్వాత నంది మేడారం పంప్ హౌజు, వాటిలలో కూడా సర్జి పూల్స్లలో నీళ్ళు ఆగుతాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా సొరంగంలో నీళ్ళు ఆగుతాయి. ఇవన్నీ కలిపితే ఎంత అవుతాయి? ఒక 100 టీఎంసీల పైనే అవుతాయి. 100 టీఎంసీలు అంటే తక్కువ నీళ్ళు అవి. 1 టీఎంసీ 10,000 ఎకరాలు, 10 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు. అయితే సార్ ఏమనుకున్నాడంటే, వర్షాకాలంలో ఒకవేళ శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రాకపోతే, వస్తలేవు కదా, 5 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి. శ్రీరామ్ సాగర్ అలుగుపడేది 5 ఏళ్లకు ఒక్కసారి. సరే, కేసీఆర్ గారి పాలనలో వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి కొద్దిగా 2-3 సార్లు నిండింది. అది ఎందుకు రావు? పైన అన్ని బ్యారేజీలు కట్టుకున్నారు. బబ్లీ బ్యారేజ్ మీరు విన్నారు కదా. బాబ్లీ పైన 13 ఉన్నాయి. గైక్వాడ్ ప్రాజెక్ట్ అని దాని కెపాసిటీ పెంచిళ్ళు. కాబట్టి పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదని అసెంబ్లీలో మీరు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రసంగం అంతా కూడా ప్రజెంటేషన్ యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. అది పైనుంచి నీళ్ళు ఎందుకు రావో చెప్పాడు ఆయన. కాబట్టే మేడిగడ్డ అవసరం ఉంది. ఈ ఎండాకాలంలో కూడా మనం ఈ 1800 క్యూసెక్లు ఏవైతే పోతున్నాయో దాన్ని ఆపుకొని మేడిగడ్డ దగ్గర తలుపులు వేసినట్టయితే
హెడప్ వస్తుంది, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీటి లెవెల్ పెరుగుతుంది, అక్కడ గేట్లు వేస్తే ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు, ఎందుకంటే పియర్స్ కుంగినాయి కాబట్టి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. ఏంటిది అదంటే, ఒక కరకట్ట పోసుకున్నట్టయితే ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు వరదలేని రావు కదా. ఇప్పుడు ఇది ఏ నెల, ఇది మే, అంటే నవంబర్ నుంచి మే దాకా వరదలు రావు గోదావరికి. వరదలు రానప్పుడు చిన్న కట్ట పోసుకుంటే ఏమవుతుంది? వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కన్నెపల్లి పంప్ హౌస్లో పోతాయి కదా. ఆ రోజు కేటీఆర్ గారు 50,000 మందితోని నేను కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడించి నేను ఈ మోటార్లు ఆన్ చేస్తా అన్నాడు. మనం చేయలేదు, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని. కానీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? ఎందుకు చేయలేదంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే. ఈ పొయ్యే 1800 క్యూసెక్కులు కూడా ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి అక్కడ ధవళేశ్వరం కింద. ఇవి కూడా కావాలి వాళ్ళకు. మరి మేడిగడ్డ ఎట్లా కంప్లీట్ అవుతుంది చెప్పండి? ఇక రాబోయే 3.5 ఏళ్ల దాకా ఎన్డీఎస్ఏ వాడు గిదే నాటకం ఆడుతూ ఉంటాడు. నిపుణుల రిపోర్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు, వాడు నీళ్ళు ఇయ్యాడు. బీజేపీకి కూడా కావాల్సింది అదే. కాబట్టి రైతులు ఎవరు కూడా కాళేశ్వరం నీళ్ల మీద 3.5 సంవత్సరాల దాకా దయచేసి ఆశలు పెట్టుకోవద్దు, పెట్టుబడి పెట్టొద్దు. నీళ్లు రావు, ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు. మేడిగడ్డ రిపేర్ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు. మేడిగడ్డ రిపేర్కు మీ డబ్బు ఒక్క పైసా అవసరం లేదన్నారు ఎల్లంటి వాళ్ళు. ఇది మేం కట్టిందే, రిపేర్ కూడా మేమే చేస్తాము, ఒక్క పైసా అక్కర్లేదన్నారు వాళ్ళు. అయినా ఎందుకు చేస్తలేడు? బడ్జెట్ ఏమన్నా దీనికి అవసరమా? వాళ్ళే రిపేర్ చేస్తామన్నారు కదా. అన్నారం సుందిళ్ళలా నీళ్ళు ఆపద్దని కానీ ఆ బ్యారేజీలు పాడైనాయని కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చెప్పలేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అన్న సుందిళ్ళలో నీళ్ళు ఆపద్దని కానీ సుందిళ్ళ డ్యామేజ్ అయిందని కానీ ఎన్డీఎస్ఏ చెప్పలేదు. అన్నారం గురించి కూడా చెప్పలేదు, ఇది డ్యామేజ్ అయింది పనికిరాదని. ఎవరు చెప్పకున్నా రేవంత్ రెడ్డి ఈ 3 బ్యారేజీలు కూలినాయని ఎట్లా అంటాడు? ఈ విషయాల మీదనే మీరు ప్రజలను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేమంటే ఏదో వాడు తిడితే మేము తిడతాం, అది కాదు. జనంతోని ప్రొటెస్ట్ చేయించాలి. అన్నారం బ్యారేజ్ దగ్గర పోయి ఇగో బ్యారేజ్ ఉన్నది, ఇది కూలలేదు, నువ్వు కూలిందని ఎట్లా అంటావు? సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర పోయి దీనికి ఏమైంది, ఇది నీళ్ళు ఎందుకు నింపుతలేవు? చాలాసార్లు రైతులను తప్పుదో పట్టేయడానికి నీళ్లు నింపిళ్ళు మళ్ళీ కిందికి వదిలిళ్ళు అని చెప్తారు. నీళ్లు నింపినాయేమో మల్లన్న సాగర్ దాకా పోయినాయి, ఇక్కడ నుంచి ఎత్తిపోసినాయి. వచ్చిన వరదేమో శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చి ఎల్లంపల్లి నుంచి కిందికి వచ్చింది. ఆ నీళ్లు వేరు, ఈ నీళ్లు వేరు. ఆ నీళ్లతో పంటలు ఎన్ని పండినాయంటే 60 లక్షల ఎకరాలల్లో పంటలు పండి. కాళేశ్వరం దగ్గర నుంచి లిఫ్ట్ చేసిన వాటరు 4 సంవత్సరాల్లో మొత్తం పండిన పంటలు 60 లక్షల ఎకరాలు. మొదటి సంవత్సరం 10 లక్షల ఎకరాలు పండింది. ఎక్కడ దాకా? నిజాం సాగర్ దాకా పోయినాయి. మనం మల్లన్న సాగర్లో నింపుకొని ఆ నీళ్లను హల్దీ వాగులోకి వదిలినాం, కూడెల్లి వాగులోకి వదిలినాం. హల్దీ వాగు నుంచి ఎక్కడ పోయినాయి అవి? నిజాం సాగర్ పోయినాయి. నిజాం సాగర్ కింద ఎన్నడూ పండనంత పంట పండింది ఆ సంవత్సరం. ఇది ఎప్పుడుగా 2020లో. తర్వాత అప్పర్ మానేర్ డ్యామ్ అని ఉంది, గంభీరావుపేట మండల్, సిరిసిల్ల నియోజకవర్గం. అక్కడ కూడా ఎన్నడూ పంటలు పండలేదు. కూడెల్లి వాగు అని ఉంటుంది, ఆ వాగు ద్వారా ఆ నీళ్ళన్నీ అందులో పోయినాయి. దాని కింద మంచిగా పంటలు పండినాయి. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం అని పెట్టారు. ఆ పథకానికి పంపింగ్ పెట్టారు ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఆ పంపింగ్ ద్వారా నిండిన శ్రీరామ్ సాగర్ నీళ్లను మస్తునాచారి గారి కాన్స్టిట్యున్సీ ఇక్కడ భూపాలపల్లి చివరి దాకా తీసుకొచ్చారు. ఎన్నడూ కూడా భూపాలపల్లికి నీళ్లు రాలేదు శ్రీరామ్ సాగర్ కట్టిన తర్వాత. DBM 38 కానీ DBM 37 నర్సంపేట కానీ ఎన్నడూ కూడా నీళ్లు రాలే. మరి ఇన్ని మంచి పనులు చేస్తే ఆయన మీద ఇన్ని ఆరోపణలు వేయడం ఏంది అని అంటే, ఈ రైతులను వీళ్ళకి నీళ్ళ గురించి తెలియదు, వీళ్ళకి లెక్కలు తెలివాయి, వాళ్ళకు కూడా తెలియదు. కానీ అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టేయడం అనేది ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వ అధికారులు ఎవరు మాట్లాడట్లేదు చూడండి. ఏ ఈఎన్సీ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరన్నా మాట్లాడిల్లా? ఏ ఇంజనీర్లన్నా మాట్లాడిల్లా? మరి ఈయనకి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనం ఆయనను ఎట్లా నమ్మాలి? రెండవది అవినీతి గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారు ఇందాక బ్రదర్ చెప్పినాడు కదా, 93,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తినడని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. ఆడ ఖర్చు అయిందే 93,000 కోట్లు. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్ గారికి? రెండవది 93,000 కోట్లతో ఎన్ని పనులు అయినాయి?
మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి మేడిగడ్డ కన్నెపల్లి పంపింగ్ స్టేషన్ దగ్గర నుంచి అన్నారం సుందిల్లా 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్ స్టేషన్స్, 3 సబ్ స్టేషన్స్, 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్స్. ఇవి కాకుండా నేను తొందరలోనే ముగిస్తాను, ఒక 5-10 మినిట్స్. అంటే 3 పంపింగ్ స్టేషన్లు, 3 బ్యారేజీలు, 3 సబ్ స్టేషన్స్, వీటి పట్టుకనే అవుతుందా? అచ్చా, ఇక్కడ నుంచి 203 కిలోమీటర్ల సొరంగం, అంటే అన్ని కలిపి మీకు తెలుసా ప్రపంచంలోనే కాళేశ్వరం ఎందుకు గొప్పది అంటే ఒక 5-6 కారణాలు ఉంటాయి. ఒకటి, రివర్స్ పంపింగ్ 100 మీటర్ల నుంచి 500 పైన మీటర్లకు లిఫ్ట్ చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. తాగడానికి ఇచ్చారు కానీ సాగునీరు ఇవ్వలే. అమెరికాలోని అరైజోనా స్టేట్లో తాగడానికి ఇచ్చారు కానీ సాగునీరు ఇవ్వలే, ఇన్ని టీఎంసీలు ఇవ్వలేదు. ఇది మొదటిది. రెండవది, 203 కిలోమీటర్ల ఇంత పెద్ద సొరంగాలు, ఒక్కొక్క సొరంగంలో 2 పెద్ద ట్రక్కులు ఎదురెదురు వచ్చినా కూడా పోగలుగుతాయి. మీరు చూశారు అవన్నీ, ఇవి కూడా ఎక్కడ లేదు. తర్వాత 100 మీటర్ల కింద సబ్స్టేషన్లు, సర్జ్ పూల్లు, లిఫ్టింగ్ మెషిన్, ఇవన్నీ కూడా యంత్రాలు, ఇవి కూడా ఎక్కడ లేవు. 139 మెగావాట్లు, మనకు 3 hours పవర్ తెలుసు, 5 hours పవర్ తెలుసు, 10 hours పవర్ తెలుసు, మనకు హార్స్ పవర్లే తెలుసు, మెగావాట్లు మనకు తెలియదు. అటువంటిది 139 మెగావాట్ల మోటార్లను ఒక్కొక్క దాన్ని అండర్ గ్రౌండ్లలో నంది మేడారం కానీ గాయత్రి దానిలో కానీ పెట్టినలా లేదా? ఇవన్నీ కూడా ప్రపంచంలోనే గొప్ప ప్రశంసలు అందుకున్న ప్రాజెక్టు మేడిగడ్డ. అంత పేరు రావడం అనేది ఆయన భరించలేకపోయాడు. ఈ కాళేశ్వరం అనేది మొత్తం మీకు ఎన్నోసార్లు మీరు విన్నారు, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ, దానిలో ఉన్న 28 ప్యాకేజీలు, ఒక్కొక్క దానిలో ఉన్న ఎన్ని పంపులు, ఇవన్నీ కూడా లెక్క చేస్తే ఇది నిజంగానే 93,000 కోట్లతో అవుతుందా? ఒకవేళ కనుక కాంగ్రెసే కనుక ఉండి ఈ ప్రాజెక్టుకు 2 లక్షల కోట్లు అయ్యేది, 2 లక్షల కోట్లు అయ్యేది. దీనికి నేను చెప్తాను, 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసినప్పుడు 17,000 కోట్లే. అప్పుడు 12,50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. అన్న దివాకర్ రావు గారు అక్కడే ఉన్నారు అసెంబ్లీలో. ప్రాణహిత చేవెళ్ల ఈ 12,50,000 నుంచి సబితమ్మ వచ్చి మాకు అద్దా నీళ్ళు అని అడిగింది. అయితే చేవెళ్లకు నీళ్ళు ఇవ్వాలంటే ఇంకా 4 లక్షల ఎకరాలు పెంచుదామని చెప్పి 16,40,000 ఎకరాలు పెంచిండు. ఇంకో 2-3 ఎమ్మెల్యేలు మాకు కూడా కావాలని అడిగిండు. మొత్తం కలిపి 16,40,000 ఎకరాలు పెరిగింది. ఎంత? 4 లక్షల ఎకరాలు. 4 లక్షల ఎకరాల ఖర్చు ఎంత పెరగాలి? 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పోయింది. 2 సంవత్సరాలు 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పోయింది. ఒకవేళ ఆయనే ఉండుంటే ఈ 2016 నాటికి ఇంకో 6 సంవత్సరాలు అయింది కదా, గదే 80,000 కోట్లు అయ్యేది. ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఈ 8 ఏళ్లలో ఆ 40,000 కోట్లు 80,000 కోట్లు అయ్యేది. మరి కేసీఆర్ గారు పెంచడానికి ఏమేం చేసిండు? నంబర్ 1 ఏంటంటే ఈ 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్ స్టేషన్లు, ఇవన్నీ కూడా అదనంగా వచ్చినాయి. మిగిలిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కాళేశ్వరంలో ఈ 3 బ్యారేజీలు తప్ప, ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిందే. అన్న శాసనసభ్యునిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిందే, ఏది ముట్టుకోలేదు. చెవెళ్ళ తీసిండు, సింగూరు కలిపిండు, అంతే. ఆ సింగూరుకి ఇంకా బోనే లేదు. మరి ఈ 3 బ్యారేజీలు ఖర్చు కాదా? 3 పంపింగ్ల ఖర్చు కాదా? 3 సబ్స్టేషన్ల ఖర్చు కాదా? ఒకటి. రెండవది, అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ 1,70,000 ఎకరం ఉండే. కేసీఆర్ గారు వచ్చేసరికి 11 లక్షలైంది, ఎకరం 11 లక్షలైంది, 12 దాకా పోయింది. కొన్నిసార్లు 20 దాకా కూడా ఇవ్వాల్సి వచ్చింది ఒప్పందం ప్రకారం. అప్పటికిప్పటికి పెరిగిన ఖర్చు. తర్వాత అప్పుడు జిఎస్టీ లేదు, ఇప్పుడు 18% జిఎస్టీ వేశారు, అదే 18% ఉంది కదా. మూడవది, ల్యాండ్ అక్విజిషన్. ఇవన్నీ కాకుండా పంపులు అప్పుడు 139 మెగావాట్లు లేవు, అప్పుడన్నీ 40, 30, 50 ఇట్లుండే. ఇవన్నీ కూడా అదనంగా ఆయన చేసినాయి ఇవి. తర్వాత మల్లన్న సాగర్, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో స్టోరేజ్ లేదు, కేసీఆర్ చేయలేదు. అది సిడబ్ల్యూసి వాళ్ళు ఏమన్నారంటే, మీరు 160 టీఎంసీలు ఎత్తిపోసుకుంటామంటున్నారు, ఎక్కడ దాచుకుంటారని అడిగారు. ఆయన పెట్టిన రాజశేఖర రెడ్డి 14 టీఎంసీలు ఒకసారి
తర్వాత ఎవరు అడిగితే 16 చేసిండు దాన్ని. 16 టీఎంసీలే. మరి 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలో పోవాలంటే మల్లన్న సాగర్కి ఎంత ఖర్చు అవుతుంది? ఏటిగడ్డ కిష్టాపూర్ వాళ్ళు ఎన్ని గొడవలు చేశారు నష్టపరిహారం పెంచమని చెప్పి. కొండపోచమ్మ సాగర్ ఎంత అవుతుంది? రంగనాయక సాగర్ అప్పుడు 1 టీఎంసీ ఉండే, మరి ఇప్పుడు అది 8 టీఎంసీలు 6 టీఎంసీలు ఎట్లా పెరిగినాయి? ఇవన్నీ మనం లెక్కలేసినట్టయితే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 2 లక్షల కోట్లు అయ్యేది. ముంపు తగ్గేయడానికి, ల్యాండ్ అక్విజిషన్ తగ్గేయడానికి కేసీఆర్ గారు చాలా కష్టపడ్డారు. ఈ బుక్లో మీరు దయచేసి బుక్ ఇంకా కావాలంటే కూడా కాపీలు పంపిస్తాం. ఇలా ఏ ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అయింది, ఎంత తక్కువ భూమితోనే ఎక్కువ నీళ్ళని స్టోర్ చేసిండ్రు అనేది ఉన్నది. ఇప్పుడు ఒక పక్కకు బ్యారేజీకి డ్యామ్ కట్టిననుకో, ఒక నదికి అడ్డంగా డ్యామ్ కట్టిందనుకో, విస్తారమైన ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. కానీ నాగార్జున సాగర్ అంతే, శ్రీరామ్ సాగర్ అంతే, శ్రీశైలం అంతే. కానీ కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? రౌండ్ చేసిండు, బండు పోసిండు. రౌండ్గా బండు పోస్తే నీళ్లు బయటికి పోతాయా? ఎత్తుకొస్తాయి బాగా. కేసీఆర్ చేసింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ పిరమైపోయింది. మళ్ళీ మనం ఎక్కువ భూములను ముంచడం మంచిది కాదు, ఈ ఉన్నంతల్నే మనం పైకి పెంచుకుందాం అనుకున్నాడు తప్ప ఆయన విస్తారమైన ప్రాంతాన్ని ముంచాలని చెప్పి అనుకోలేదు. అత్యంత తక్కువ ల్యాండ్ అక్విజిషన్తో 50 టీఎంసీల స్టోరేజ్ పెట్టింది భారతదేశంలోనే కేసీఆర్ గారు ఒక్కరే, మల్లన్న సాగర్. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. మేడిగడ్డ దగ్గర ఎందుకు స్టోరేజ్ చేసిందని అడిగిళ్ళు. అంటే బ్యారేజెస్ 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మనము రేవంత్ రెడ్డికి ఎంత అవగాహన ఉందో ఒక మాట చెప్తా. ఇసుకల బ్యారేజీలు కడతారా అంటాడు, ఇప్పటికి కూడా అంటాడు. అంటే రాయి ఉన్నప్పుడు కట్టేది డ్యామ్, రాయి లేనప్పుడు కట్టేది బ్యారేజ్. ఇసుకలనే కడతారు బ్యారేజీలు. భారతదేశంలో ఎక్కడ బ్యారేజ్ కట్టినా ఇసుకలనే కట్టిళ్ళు. తెలియదు ఆయన, చెప్పినాక కూడా వినాడు. ఇసుకల బ్యారేజ్ కడతారా? ఇసుకల బ్యారేజ్ కడతారు, కానీ దాన్ని కొట్టుకపోకుండా ఉండటానికి ఆ సీకెంట్ పైల్స్ అని చెప్పి ఆ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సీకెంట్ పైల్స్ సిస్టమ్ పెట్టింది. ఎందుకంటే ఎంత వరద వచ్చినా కూడా కొట్టుకపోవద్దని చెప్పి. అయితే నాకెందుకు డౌట్ వస్తున్నది ఈ సౌండ్ గురించి అంటే, దాదాపుగా 2019 జూన్ 21 నుంచి ఈ అక్టోబర్ 21 దాకా ఎన్నడూ రానంత వరద వచ్చింది. మీకు డేట్తో సహా చెప్తేనే జూలై 15, 2022 28,75,000 క్యూసెక్లు వచ్చింది. ఇది డిజైన్ చేసింది 28,25,000 క్యూసెక్లు. మేడిగడ్డ పైనుంచి నీళ్లు పోయినాయి. మరి తట్టుకున్నదా? తట్టుకోలేదా? మరి అప్పుడే తట్టుకున్నది, మరి తక్కువ నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా పట్టుమని ఎట్లా బలుగుతుంది? అది పెద్ద పెద్ద వాటి తట్టుకున్నది కదా కాళేశ్వరం. మరి సుందిల్లా అన్నారంలో 3-4 సంవత్సరాలు నీళ్ళు నింపిల్లు కదా. మరి సీపేజ్ వస్తూనే ఉన్నది, కానీ ఏమన్నా అయిందా వాటికి? మరి ఇప్పుడు నింపుది ఏమైంది? కాబట్టి కుట్రలన్నింటినీ కూడా అర్థం చేసుకొని మీరు ఈ పుస్తకాన్ని చదివి, నేను చెప్పింది అంతా కొడితే ఒక 10% కాదు కాళేశ్వరం మీద. ఈ తుమ్మిడాటి గురించి అన్న చెప్పిండు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతలేను. మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదనేది మన వాళ్ళు చెప్పారు కాబట్టి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా నాలాగా మాట్లాడగలిగే వాళ్ళే, కాకపోతే ఇలా పైనుంచి వచ్చిన కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. మీరు వీళ్ళని తీసుకెళ్లి మీ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టండి, ఒక్కొక్కరితో గంట మాట్లాడించండి కాళేశ్వరం. ఏమన్నా వాళ్ళకి సమాచార లోపం ఉంటే ఈ పుస్తకం చదువుకొని వచ్చి మాట్లాడతారు. కాబట్టి మనకు నాలెడ్జ్ లేక కాదు, మనకు అవగాహన లేక కాదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక జనంలోకి తీసుకుపోయి ఈ సోయి పెంచాలి. కేసీఆర్ గారు ఏం చేసిండంటే తెలంగాణ సోయి పెంచిండు, కానీ నీళ్ల మీద నీళ్ళ అవసరాన్ని చెప్పగలిగిండు, కానీ నీళ్లలో ఉన్న లెక్కలను కానీ నీళ్లలో ఉన్న రాజకీయాలను కానీ గలగల బారే గోదావరి గురించి కానీ చెప్పలేదు ఆయన. ఇప్పుడు మనం చెప్పుకోవాలి, మళ్ళీ ఒకసారి జలసాధన ఉద్యమం లేపాలి. మొన్న హరీష్ రావు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, కేసీఆర్ గారితో మాట్లాడి అప్పుడు ఎట్లయితే 40 రోజులు మీకు గుర్తున్నది కదన్నా ఈశ్వరన్న, 2022 నవంబర్ 25 నుంచి 2023 జనవరి 6 దాకా 40 రోజుల పాటు జలసాధన ఉద్యమం చారిసాపు నిర్మాత దానికి మొత్తం ఫోన్లు చేయడం, ప్రతిరోజు కార్యక్రమం ఇచ్చాం. ప్రతిరోజు రాత్రిపూట 12-1 గంటల దాకా చారిసాపు ఫోన్లు, ఏమన్నా అవుతుందా? బ్రిగేడియర్స్ అప్పుడు నాతో ఒక గంట సేపు కేసీఆర్ గారు క్లాస్ పెట్టించారు ఓల్డ్ సిటీలో, నీళ్ళ మీద సోయి కల్పించాలని చెప్పి. ఆ బ్రిగేడియర్ సిస్టమ్ ఏర్పాటు చేసి రోజుకొక కార్యక్రమాన్ని ఇచ్చి 40 రోజులు చేశాం. మళ్ళీ ఇప్పుడు ఒక 50 రోజుల పాటు జలసాధన ఉద్యమం చేయకపోతే అన్నారం ఉండదు, సుందిల్లో ఉండదు, రైతుల నోట్లో మట్టి పడుతుంది. లాస్ట్కి ఒక మాట చెప్పి, అంటే మాలాంటి వాళ్లకు
బాగా ఎమోషన్స్ అవుట్బర్స్ట్ అవుతున్నాయి. మా నోట్లోకి వెళ్ళి రాని మాటలన్నీ బయటకు వస్తున్నాయి. రక్తం సలసల మరుగుతూ ఉంది. దేనికోసం అంటే నేను ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని వచ్చాను. హైకోర్టులో మంచి ప్రాక్టీస్ నాది, వరంగల్లో మంచి ప్రాక్టీస్. కోర్టులో ఒక రోజు చూస్తే ప్రతి పేజీలో రైతుల ఆత్మహత్యలని ఉన్నాయి. ఈ రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మనం డబ్బు సంపాదించడానికి కోర్టులో న్యాయవాద వృత్తి ఎందుకు చేయాలి? డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు కదా. మేము అట్లా ఆలోచించి కేసీఆర్ గారు వస్తారో రారో తెలియదు మాకు, ఆయన గురించి కూడా పరిచయం లేదు. జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, పాశం యాదగిరి, గద్దరు, మేము అందరం కలిసి పిచ్చోళ్ళలాగా తెలంగాణ అంతా తిరిగినాం. ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మనకు ప్రాజెక్టులు కావాలి, ఈ గోదావరి కృష్ణ నీళ్లు మన పొలాలకు మళ్ళాలి అని చెప్పి. అయితే సార్ 4 ఏళ్ల తర్వాత అన్నాడు జయశంకర్ సార్, ఈ మనతో కాదయా, తెలంగాణ రాంది మనం ప్రాజెక్టులు కట్టుకోలేము, ఈ ఆంధ్ర వాళ్ళు మనల్ని ప్రాజెక్టులు కట్టనియరు, కాబట్టి ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తే తప్ప ఇది ఆగదు అన్నాడు. అప్పుడున్న కాంగ్రెస్ టీడీపీలో ఎంతో మందిని ప్రయత్నం చేశాం, ఏ ఒక్కరు ధైర్యం చేయలేదు, తెలంగాణ ఎట్లా వస్తుంది రాదు అన్నారు. కానీ కేసీఆర్ గారు ధైర్యం చేశారు. కేసీఆర్ గారు ధైర్యం చేసి మొదటి రోజు నుంచి కూడా ఎన్నడూ ఆయన నమ్మకాన్ని కోల్పోలే. ఆయన మనసులో ఏముందంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఆయన తెలంగాణ ఉద్యమానికి ఎందుకు వచ్చిండో చారి సాబు తెలుసు, నాకు తెలుసు. మేము అప్పుడు ఎంబడే ఉన్నాం. మేము మాతో పాటు ఇంకో 2-3 ఉన్నారు. రైతుల ఆత్మహత్యల కోసం ఆయన ఆపడానికి వచ్చాడు. తెలంగాణ ఉద్యమానికి వచ్చిందే రైతుల ఆత్మహత్యలను ఆపడానికి. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఏ సంవత్సరమైన ఖర్చైన బడ్జెట్ అంతా మీరు చూసినట్టయితే 50% రైతుల కోసం పెట్టాడు, సాగునీటి కోసం పెట్టాడు, ప్రాజెక్టుల కోసం పెట్టాడు, కరెంటు కోసం పెట్టాడు. దేనికోసం? ఆయనే రైతుల ఆత్మహత్యలు ఆపడానికి కదా. ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి కదా. అప్పుడు రోజుకు 15 మంది చచ్చిపోయేటోళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వారానికి 1-2 చచ్చిపోవడం మొదలైంది. అది వేరే కారణాల వల్ల కావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఇప్పటికే ఒక 600 మంది రైతులు చనిపోయారు. ఈయన చేసే అసమర్థ పనుల వల్ల, అపరిపక్వత వల్ల, ఆంధ్రులకు ఊడిగం చేసే కుట్ర వల్ల మరి కడుపు మండదా? ఏ ప్రాణాలు కాపాడడానికి మేము జీవితాలను త్యాగం చేశామో, మంచి వయసులో 30 ఏళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి 30 ఏళ్ళు త్యాగం చేసిన మాలాంటి వాళ్లకు ఈ బేవకూఫ్ పనులు చూస్తే మా కోపాలు రావా? దయచేసి ఆలోచించండి. మనము బ్యారేజీలు వచ్చినాయని, కేసీఆర్ గారు అపర భగీరథుడు కాబట్టి మనకు నీళ్ళు ఇచ్చిండని మనం ఆ కథలు చెప్పుకుంటా కూర్చుంటే సరిపోదు. మళ్ళీ ఒకసారి జనంలోకి పోవాలి, జలసోయి తెప్పించాలి. వాడవాడలా కూడా రైతాంగం ఇంటికి పోయి బొట్టు పెట్టి పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇట్లాంటి సమావేశాలు జరగాలి. ప్రతి రైతును మనము వాళ్ళ లోపల ఈ చైతన్యాన్ని నింపాలి. ఇది కేవలం ఎలక్షన్లలో ఓట్లేయడానికి కాదు. వాళ్ళకి నీళ్ల మీద సోయి వస్తే ఎవరు కూడా వాళ్ళని మోసం చేయలేరు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళని మోసం చేయలేదు. ప్రజల చైతన్యం ముందు ఏ నాయకుడైనా తల వంచాల్సిందే. కాబట్టి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము. ఆ సోయి మీరు వాళ్ళకి తెప్పియండి. నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఎన్ని రోజులైనా మీతో ఉంటాను. కాబట్టి ఈ జల సోయి కోసం అందరం కూడా మరొకసారి ప్రతినబూనుదాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీకు కొంత ఈ విషయాల మీద అవగాహన కల్పించడానికి సహకరించిన ఈశ్వర్ గారికి, అదేవిధంగా మా మదన్నకి, ఇక్కడున్న మాజీ స్పీకర్ మస్తానాచారి గారికి, దివాకర్ అన్నకి, చందరన్నకి, డాక్టర్ రమేష్ గారికి, అదేవిధంగా ఈశ్వర్ అన్నకి, ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లకు, మాజీ మున్సిపల్ చైర్మన్లకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. జై తెలంగాణ. నిజంగా చాలా సంతోషం. ఒకటే ఫోన్ చేసిన, అప్పటి వరకు మధుసూనాచారి గారికి చేసిన, తర్వాత మళ్ళీ వి ప్రకాష్ గారికి చేసినాం. వేరే ఒక్క మాట కూడా అనలేదు. ఖచ్చితంగా వస్తా, నేను మాట్లాడతా అని వారు చెప్పారు. ఇంత సవివరంగా నిజంగా లెక్కల కన్నా ఎక్కువ గ్రామీణ భాషలో అర్థం చేశారు మాకు. నీళ్ళు ఎట్లా పోతున్నాయి, ఎట్లా ఇబ్బంది అవుతుంది అనేది చాలా అద్భుతంగా మీరు చెప్పినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు మన అన్న మాజీ మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. అందరికి నమస్కారం. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కూడా ఇటువంటి సమావేశాలు, చర్చలు
ఒక ప్రధానమైనటువంటి అంశం పైన మనం ప్రత్యేకంగా నాయకులమే కూర్చున్నాం కాబట్టి ఒకంత 10-20 నిమిషాలు ఆలస్యమైనా కానీ ఎవరు కూడా కొద్దిగా ఇబ్బంది పడద్దని మొదలే విజ్ఞప్తి చేస్తూ మా మదన్న అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిన్న తర్వాతనే బయటికి వెళ్తాం మనం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన తీవ్రమైనటువంటి దుష్ప్రచారం జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇందులో వాస్తవాలు ఉన్నాయా అని అంటే ఇగో ఇందాక వాస్తవాలు చెప్పిండు ప్రకాష్ అన్న. వాస్తవాలకు దూరంగా అవాస్తవాలనే ప్రచారం చేయడం కోసమే పని కట్టుకొని మరి ఒక ఘోరమైన దుష్ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే శాసనసభ వేదిక ద్వారా కావచ్చు, బయట పత్రికల సమావేశాల ద్వారా కావచ్చు, కేసీఆర్ గారు ప్రత్యేకమైన ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మన నాయకులు ఎవరు మాట్లాడినా దానిపైన సవివరంగా మాట్లాడినప్పటికీ కూడా కావాలనే దీన్ని ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ దుష్ప్రచారాన్ని కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇందాక ప్రకాష్ అన్న చెప్పినట్టుగా అందులో వాళ్లకు ఒక అవకాశం దొరికింది. దీన్ని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసిండ్రు, నమ్మిండ్రు అని నమ్ముతున్నారు. ఇక దీని మీదకి వెళ్ళే పోవాలి మనం అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రధానమైన ఉద్దేశం. అరే ఇది బాగున్నది, ఈ ఇష్యూ బాగున్నది, ఇక దీని మీదనే మొత్తం ఖతం చేయాలి. గతంలో ప్రభుత్వం రాకపూర్వం, వాళ్ళు ప్రభుత్వంలో రాకపూర్వం కాళేశ్వరం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే కాళేశ్వరం అంటే అంత గొప్ప పేరు తెచ్చిపెట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దీని మీదనే వాళ్ళని బదనాం చేస్తే అనేకమైన వాస్తవ విషయాలు వాటికి విరుద్ధంగా ప్రచారం జరుగుతుంది. ఎంత ఘోరం అంటే ఒక్కొక్కసారి మనకు కడుపు మండుతుంది, ఆవేదన అనిపిస్తుంది. కానీ ఎవరికి చెప్తాం, ఎట్లా చెప్తాం? చెప్పడానికి ఏదో ఒక వేదిక కావాలి. ఆ వేదిక ద్వారా, ఈ చర్చల ద్వారానే ప్రజల్లోకి ఈ సమాచారాన్ని చేరవేయాలనేటువంటిదే ఒక ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఈరోజు ఒక చర్చా వేదిక లాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కాళేశ్వరం గ్రామంలోనే దీన్ని నిర్వహించాలని ఒక చర్చ సందర్భంగా అనుకొని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. దానికి పూర్తి బాధ్యత తీసుకొని తమ్ముడు పుట్టమధు గారు ఈ ఏర్పాట్లన్నీ ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ, ఎంత నిర్బంధం ప్రయోగించినప్పటికీ, ఈ స్థలం ఇవ్వడానికి కూడా, ఇక్కడ నిలబడడానికి కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమానికి ఇన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్మునికి నిజంగా కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ స్పీకర్ గారు, అదేవిధంగా ఇప్పుడు శాసన మండలిలో మన అపోజిషన్ నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి అన్న మధుసూదనాచారి గారు, వి ప్రకాష్ అన్న నిజంగా కూడా నీళ్లు నిధులు అనే గతంలోనే ఒక బ్రహ్మాండమైన పుస్తకాన్ని తీసుకువచ్చి నీళ్ల గురించి అనేక అవగాహన కలిగినటువంటి నాయకులు, నిపుణులు, నీటి పారుదల రంగంలో నిపుణులు ప్రకాష్ అన్న. మరి వారికి అనువనువున ఎక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకోసం ఈ కుట్రలు జరుగుతున్నాయి ఎప్పటిదాకా మరి దాదాపు 45 నిమిషాల పాటు అన్ని విషయాలు అంటే చెప్పింది నిజంగా కూడా వారు అన్నట్టు ఒక 25% మాత్రమే. ఇటువంటివి ఒక సెమినార్స్ ద్వారా ఒక గంటన్నర మాట్లాడిస్తే, 2 గంటలు మాట్లాడిస్తే తప్ప అనేక విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. మరి వారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి మా సోదరిమణులు దావ వసంత గారు, అదేవిధంగా వర్షిణి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు మా అందరికీ
పెద్దలు దివాకర్ రావు గారు, మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు, అదేవిధంగా రాజా రమేష్ గారు, డాక్టర్ గారు, మరి వివిధ నియోజకవర్గాల నుంచి చాలా ముఖ్యమైనటువంటి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ చర్చ ద్వారా ఖచ్చితంగా ఒక మెసేజ్ పోవాలనేటువంటిదే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇప్పటిదాకా చాలా విషయాలు అన్న చెప్పిండ్రు. నేను 2-3 విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకువచ్చి దాదాపు అన్ని మేము అనుకున్నవి, చెప్పాలనుకున్నవి అన్ని కూడా చర్చలోకి వచ్చినాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేని నాడు ఒక్కసారి పాత రోజులు గుర్తు చేసుకుంటే ఎట్లా ఉండేనో మన పాత రైతులందరికీ తెలుసు. అవన్నీ కొద్దిగా మర్చిపోయి ఉండవచ్చు. ఎందుకంటే మళ్ళీ 10 సంవత్సరాలు మనం పచ్చబడ్డం, అవన్నీ కొంత కనుమరుగు కావచ్చు. కానీ మేమైతే మర్చిపోలేదు గతంలో జరిగినటువంటి విషయాలు. నిజంగా తెలంగాణలో కాల్వల మీద వచ్చే నీళ్లతో వ్యవసాయం సాగినటువంటి దాఖలాలు ఉండేనా? లేవు. బోర్లు, బావులు ఖచ్చితంగా వర్షాధారం మీదనే వ్యవసాయం చేసినటువంటి రోజులు మనకు తెలుసు. అందుకే ఆనాడు తెలంగాణ అంటేనే బీడు భూములు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, వీటన్నిటితోటి ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నదే గందుకోసం. ఇంతకుముందే తమ్ముడు చెప్పినట్టుగా ఆనాడు ఒక బోర్ వేయాలంటే 600 నుంచి 800 ఫీట్లు ఎత్తే తప్ప నీళ్లను చూడనటువంటి రోజుల నుంచి మరి మనం ఒక మంచి స్థితికి రావడానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితేనే ఇగో ఇందాక ప్రకాష్ అన్న చెప్పినటువంటి కుట్రలన్నిటి కూడా మనం ఛేదించవచ్చు, సాధించవచ్చు, వాటిని అధిగమించి మనం అనుకున్నది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు మనకు అధికారం ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో ఎంత గణనీయమైనటువంటి సేవలు అందించాలనో, ఏం చేస్తే ఈ రాష్ట్రం పచ్చబడుతుందో, ఏం చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలుగుతామో అన్ని విధాల ఆలోచనలు చేసిన తర్వాతనే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులతో పాటు ప్రధానమైనటువంటి ఆదరువు తెలంగాణకు నీళ్లు రావాలంటే గోదావరి నది తప్ప ఇంకొక అవకాశం లేదు. కొంత భాగం కృష్ణానది, మరి ప్రధానమైన భాగం నీళ్లంటూ ఉన్నాయి అనంటే దాదాపు 1200 టీఎంసీల పైచిలకు నీళ్లు వాడుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఆధారు గోదావరి నది. మరి ఆ గోదావరి నదిలో అనేక 100 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి. ఎందుకు పోయినాయో, ఎందుకు ఆపలేదో, ఎందుకు బ్యారేజీలు కట్టలేదో, ఎందుకు మరి తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిండ్రో ఇప్పటిదాకా ప్రకాష్ అన్న చెప్పిండు. దానికి కారణం కూడా గదే. తెలంగాణ వచ్చినాక మనం ఆపలేదు, ప్రాజెక్టు కట్టుకునే అవకాశం వచ్చింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా కూడా ప్రపంచంలోనే అతి భారీ ప్రాజెక్టు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీని రూపకల్పన కూడా నిజంగా మరి కేసీఆర్ గారు వారితో పాటు అనేక మంది నిపుణుల యొక్క మరి ఆలోచన విధానంతో రూపకల్పన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీళ్లు పోయినటువంటి విషయం అయితే ఎవరిని అడిగినా చెప్తారు. నల్గొండ జిల్లాకు నీళ్ళు ఎట్లా పోతాయి? మెదక్ జిల్లా మొత్తం నీళ్లు లేనటువంటి ఎడారి ప్రాంతం. నల్గొండ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, ఇతర ప్రాంతాలన్నీ కూడా ఖమ్మం వరకు కూడా నీళ్లు తీసుకుపోయినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దీంట్లో ఈ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారంటే 1,00,000 కోట్లు తినేసిండని. 1,00,000 కోట్లు తినేసిండ్రు. కేసీఆర్ తినేసిండు, కేసీఆర్ కుటుంబం తినేసిందని. ఇంతకంటే అన్యాయం ఏముంటది? ఎట్లా మాట్లాడొచ్చు? ప్రజలు దీన్ని చూసి నివ్వరబోతున్నారు, ఎవరు ఆన్సర్ చెప్తలేరు. మరి ఈ చర్చ జరగకపోతే నిజంగానే ప్రజలు నమ్మితే, ఇదివరకే నమ్మి ఒకసారి ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడితే ఇవాళ ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. మరి ఇదే కంటిన్యూ అవుతే ఏం జరుగుతుంది? ఇందాక ప్రకాశ్ అన్న ఏం చెప్పిండు, ఇవి
ఇన్ని ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఒక దుష్ప్రచారం చేసి ఒక కుక్కను చంపే ముందు దాన్ని పిచ్చి కుక్కని ఏ విధంగానైతే పేరు పెడతారో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని మొత్తం కంప్లీట్గానే దీన్ని మరి లేకుండా చేసేటువంటి ఒక కుట్ర మాత్రం జరుగుతున్న విషయం వాస్తవం. దీని నుంచి మనం బయటపడితేనే తెలంగాణ ప్రాంతం యొక్క భవిష్యత్తు, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు దీని మీద ఒక సమగ్రమైనటువంటి మరి చర్చ జరగాలనేదే ఆ యొక్క ఉద్దేశం. కొన్ని విషయాలు దీంట్లో పర్టికులర్గా చూసినప్పుడు కాళేశ్వరం అంటే నిజంగా కొన్ని బ్యారేజీలు, కొన్ని పంప్ హౌజులు, కొన్ని రిజర్వాయర్లు, కొన్ని సొరంగ మార్గాలు, అనేక వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, వీటన్నిటి సమాహారమే పంప్ హౌజులు, వీటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. వాస్తవంగా ఇక్కడ కట్టింది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్లో మరి ఆ 7th యూనిట్లో ఒక పిల్లర్ కుంగింది. ఒక పిల్లర్ కుంగడం వల్ల దాని పక్కకున్నటువంటి 20వ పిల్లర్ కుంగడం వల్ల దాని పక్కకున్నటువంటి 19, 21వ పిల్లర్ కూడా దాని మీద కొంచెం బరువు పడి అవి కూడా డిస్టర్బ్ అయినాయి. జరిగింది ఇది. మరి దీన్ని భూతద్దంలో పెట్టి సంవత్సరంన్నర నుంచి నీళ్లు ఆపకుండా ఇక దొరికిందే తడువుగా దీని మీదనే మొత్తం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను మొత్తం కథం పట్టేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీనికి తోడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక పావుగా వాడుతున్నటువంటి ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఏంది వీళ్ళు ఇవరిదాకా చేసింది? సంవత్సరన్నర కాలంలో ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. సంవత్సరన్నరకు ఇప్పుడు మళ్ళీ ఒకటేసారి ఊడిపడి ఇలా నివేదిక ఇచ్చిండ్రు. నివేదికలు ఏమన్నా పస్సా ఉన్నదా అంటే ఏం లేదు. దాన్ని రిపేర్ చేసుకొని యథావిధిగా ఈ ప్రాజెక్టును కొనసాగించవచ్చు అంటూనే మళ్ళీ ఏమన్నారంటే దీనిలాగానే ఇతర బ్యారేజ్లలో కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మళ్ళీ పరిశీలన చేయాలనేటువంటి మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నది. ఎక్కడ అవినీతి జరిగిందని కానీ, ఎక్కడ ఈ ఏదైతే ప్రాజెక్టు నివేదికలకు వ్యతిరేకంగా జరిగిందని కానీ ఎక్కడ కూడా చెప్పలే. కానీ ఎగబడి ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడడానికి అవకాశం తీసుకొని ఇలా ఉన్న ముఖ్యమంత్రి వేదిక ఏదన్నా కానీ అది విద్యార్థులకు సంబంధించిన వేదికనా, కార్మికులకు సంబంధించిన వేదికనా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా దిశానిర్దేశం చేసేటువంటి వేదికనా, సందర్భం లేనే లేదు. ఏది ఏ వేదిక దొరికితే చాలు ఆ వేదిక ద్వారా మరి ఇష్టం వచ్చినట్టుగా సందర్భం లేకున్నా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఇందాకనే అన్న చెప్పిండు, ఈ బ్యారేజ్ కట్టిన వాళ్ళు ఎవరు? ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు కట్టిండ్రు. అల్లాటప్ప వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టు కాదు. అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకొని కట్టినటువంటి బ్యారేజ్ ఇది. దాంట్లో మరి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎల్ఎన్టీ సంస్థ వారే చెప్పిండ్రు, ప్రాజెక్టు కట్టిన తర్వాత కొంతకాలం వాళ్ళకు మెయింటెనెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది మేమే పెట్టి చేస్తామంటే కనీసం ఇప్పటి వరకు ఆ ఆర్డర్ కూడా ఇవ్వకుండా, నీళ్లు ఆపకుండా, ఇగో ఈ నిమిషానికి కూడా 2500 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఒక పంపు నడిపే అవకాశం ఉన్నది. ఒక పంపు నడపడం వల్ల దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కానీ కావాలనే ఆపకుండా, కావాలనే నీళ్లను పంపు చేయకుండా, ఈ ప్రాజెక్టే విఫల ప్రయత్నం, ఈ ప్రాజెక్టే పనికిరాదని చెప్పేటువంటి ఒక కుట్ర మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. దీన్ని అడ్డుకోవాల్సింది ఎవరో కాదు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా, తెలంగాణ వాదులుగా
ఈ రాష్ట్రం యొక్క బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళుగా ఇక్కడ మళ్ళీ ఈ రాష్ట్రం గొప్పగా ఉండాలంటే, అన్ని వర్గాలు బాగుండాలంటే, అన్ని వ్యవస్థలు మంచిగా ఉండాలంటే, గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే, ఆ ప్రభుత్వం మంచిగా ఉంటే, ప్రభుత్వ ఆదాయ వనరులు పెరిగితే, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాలు సుఖశాంతులతో ఉండాలంటే మరి ఇటువంటి వాటిపైన నాయకులుగా, కార్యకర్తలుగా మన బాధ్యత. ఇప్పటిదాకా ఒక నిశ్శబ్దాన్ని మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో. దయచేసి ఆ నిశ్శబ్దాన్ని వదలాల్సిన అక్కర అయితే ఉన్నది. ఎవరు మాట్లాడతలేరు, మనం ఎందుకు మాట్లాడాలి? మరి మాట్లాడకపోతే నిజమే అవుతుంది. మరి వాళ్ళు చెప్పేటి నిజాలా? అబద్ధాలు అయినప్పుడు చెప్పాలి కదా. ఇది ఒక్కటే కాదు, సరే నిర్బంధం కూడా కొనసాగుతున్నది. ఎక్కడైతే యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఆ యువకులు ఉన్నారో, వాళ్ళందరిపైన కూడా నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి. పోలీసును పెట్టి వాళ్ళను వేధిస్తూ ఉన్నారు, సాధిస్తూ ఉన్నారు. వాటి అన్నిటినీ అధిగమించేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి మనం ఇవన్నిటిని కూడా సాధించుకోగలుగుతాం. నియోజకవర్గాల వారిగా నాయకులు వచ్చిండ్రు, వాళ్ళకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వచ్చిండ్రు. తప్పకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగానే ఇగో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగానే ఖచ్చితంగా అవసరమైతే దీని మీద ఇంతకుముందే ప్రకాష్ అన్న చెప్పినట్టుగా ఒక నిరంతర కార్యక్రమాన్ని కూడా తీసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా చాలా దారుణం. ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి విషయాలు కూడా చూసినాం. ముఖ్యమంత్రి మాట్లాడితే కడుపు మండిపోతున్నది. ఈ అబద్ధాన్ని ఇంత ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు. అబద్ధాన్నే ధైర్యంగా చెప్తున్నారు అని అంటే వాళ్ళకు దీని మీద ఒక నమ్మకం, అరే ఇది చెప్తే ప్రజలు నమ్మేటట్టు ఉన్నారు అని. నిజంగా ప్రజలకు కూడా తెలిసి వాస్తవాలు కావాలనే ఎండబెడుతున్నారు, కావాలనే నీళ్లు ఇవ్వక ఈసారి లక్షల ఎకరాలలో పొలాలు ఎండిపోయినాయి, రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. ఇక ఈ ప్రభుత్వం దిక్కు దివాన్ అంటే అన్ని రకాల కూడా నమ్మకాలను కోల్పోయినటువంటి ప్రభుత్వంగా ఇలా ప్రజలు నిర్ధారణకు వచ్చిండ్రు. ఈ సమయంలో మరి మనం ధైర్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవాలనే చెప్పమంటున్నాము, వాస్తవాలను చర్చ పెట్టమంటున్నాము. గ్రామాలలో కానీ మండలాలలో కానీ మీరున్న ప్రాంతంలోనే నిజమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని మనం ఈరోజు కొనసాగిస్తున్నాము. దానికి మీరు అందరూ వచ్చి మరి ఇంత విజయవంతంగా సమయం ఇచ్చి పూర్తి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయం ఎక్కువైంది. అన్న మధుసూదనాచారి గారు కూడా మాట్లాడేది ఉన్నది, చాలా విషయాలు ఉన్నప్పటికీ మరి ప్రకాష్ అన్ననే దాదాపు అన్ని టచ్ చేసిండు. మళ్ళీ మనం ఎక్కడైనా ప్రత్యేకంగా మీటింగ్లలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఇంకా విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ జై తెలంగాణ. పెద్దలు మాజీ స్పీకర్ గారు, మండలి ఉపనాయకులు అన్న మధుసూదనాచార్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా చక్కటి ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి కుట్రల్ని పటాపంచలు చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి మన ప్రాంతం అన్యాయానికి గురవుతున్నటువంటి సందర్భంగా ఈ అన్యాయాన్ని నిలదీయాలి, దీనికి ఒక పరిష్కార మార్గం కనుగొనాలనేటువంటి ఆలోచనతో చక్కటి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి సోదరులు మంత్రి మాజీ శాసనసభ్యులైనటువంటి పుట్టా మధు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు కొప్పుల ఈశ్వర్ గారు చాలా తన వాగ్దాటి ద్వారా అపారమైనటువంటి పరిశీలన చేసి అనేక విషయాల్ని నీటిపారుదల రంగంలో నిగ్గుదేల్స్తున్నటువంటి మన మధ్య ఉండి ఈరోజు ముఖ్య వక్తగా అనేక విషయాలు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు
నీటిపారుదల రంగ నిపుణులైనటువంటి వి ప్రకాష్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు చందర్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు దుర్గం చెన్నయ్య గారు, డాక్టర్ రమేష్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, సోదరిమణి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీహర్షిని గారు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక దార్శనికుడైనటువంటి ఇక్కడ నీళ్లతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి తీరాలి, తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సాధనే అనేటువంటి దృఢచిత్తంతో తెలంగాణ అనలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలంలో రెండు రాజకీయ పార్టీలు, బలమైనటువంటి పార్టీలు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ, ఇద్దరు బలమైన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రెండు బలమైన సామాజిక వర్గాలు రెడ్లు, కమ్మలు, అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు వారికి ఉన్నటువంటి కాలంలో ప్రతికూలత, తెలంగాణ అనేటువంటి పదం ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని అనుక్షణం గమనిస్తూ వచ్చినటువంటి కేసీఆర్ గారు, ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల హననం సాగుతూ ఉంది కాబట్టి, సాగబోతుంది కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రమే అనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో మొదటి నుండి ఈ రోజు వరకు కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రుల్లో ఒకరైనటువంటి ప్రకాష్ గారు ఈనాడు మనకు నీళ్లకు సంబంధించినటువంటి, కాళేశ్వరంకి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనకు మనవి చేయడం జరిగింది. మనం చూసినాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగిన నాళ్ళు అనేక రకాలైనటువంటి దోపిడీ, మన నీళ్ల దోపిడీ, మన నిధుల దోపిడీ, మన నియామకాల దోపిడీ, మన భూముల దోపిడీ, అన్ని రకాలైనటువంటి దోపిడీ సాగుతున్నటువంటి క్రమంలో నీళ్లే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆనాడు ఉన్నటువంటి మన సమైక్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వలసవాదులు, ఆ రోజున్నటువంటి పాలక వ్యవస్థ ఈ ప్రాంతానికి దక్కాల్సినటువంటి నీళ్లను కొల్లగొట్టుకుపోయి ఏ రకంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మన మీద పెత్తనం చెలాయించింలో ఆ వాస్తవాలన్నీ అర్థం చేసుకున్నటువంటి నాయకుడు కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం సాగుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మొట్టమొదటిగా నీళ్ల సమస్య పరిష్కారం చేయాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మనందరికీ తెలుసు, ప్రపంచ చరిత్రలో నీటిని ఒడిసిపట్టి ఆ రోజు ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల అవసరాలకు పాటు రాబోయే తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని పాలన చేసినటువంటి కాకతీయులు. మీ అందరికీ తెలుసు, మనందరికి కూడా తెలుసు. మనమందరం ఇప్పుడు ఈ భూపాలపల్లి జిల్లా వాస్తవ్యులం ఇక్కడ చాలా మందివి. భూపాలపల్లి నియోజకవర్గంలో, భూపాలపల్లి జిల్లాలో ఒక గణపురం ఉంది, ఒక లక్నవరం ఉంది, ఒక లక్నవరం, గణపురం, రామప్ప, తర్వాత బొగ్గులవాగు, మా దగ్గర భీమ్ గన్పూర్. ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాడు నిర్మించబడ్డటువంటి గొప్ప చెరువులు. మీకు తెలుసు, సోదరులు ప్రకాష్ గారికి ఐడియా ఉంది, మాల్తస్ అనేటువంటి జనాభా శాస్త్రవేత్త ఆ రోజున్నటువంటి ప్రపంచ జనాభాను గురించి చెబుతూ ప్రతి 20-25 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ జనాభా
జనాభా పెరుగుతుంది అనేటువంటి సూత్రీకరణ చేస్తే, ఆ సూత్రీకరణ ప్రకారం చూస్తే ఆ రోజున్నటువంటి ఈ ప్రాంత జనాభా అవసరాల కంటే వందల సంవత్సరాల తర్వాత పెరిగబోయేటువంటి జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీరును ఒడిసిపట్టేటువంటి విధానాన్ని ఏ రకంగానైతే కాకతీయులు అమలు చేసిందో, ప్రపంచానికి దిక్సూచిగా ఏ రకంగా మారిందో, అపారమైనటువంటి జలరాశులున్నా తెలంగాణ నీటి కోసం పడుతున్నటువంటి గోస విషయంలో వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మన నాయకుడు కేసీఆర్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనంటే ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి, నిర్మించినటువంటి అపురూపమైనటువంటి ప్రాజెక్టును కట్టినటువంటి ఘనత తెలంగాణను అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిలో తీసుకుపోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ పాలిట ద్రోహం, కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ పాలిట మోసం, కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణకు దాపురించినటువంటి శని. గతం పునరావృతమవుతా ఉన్నది. 1956 నుండి 2014 వరకు తెలంగాణ అనేక సమస్యల కాసారంగా తయారైంది. 2014లో తెలంగాణను సాధించిన తర్వాత మన నాయకుడైనటువంటి కేసీఆర్ తెలంగాణ సాధించబడే వరకు తెలంగాణ అంటే కరెంటు ఉండని తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే సాగునీరుండని తెలంగాణ చూసినాం, తెలంగాణ అంటే తాగునీరుండనటువంటి తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే రోడ్లు ఉండనటువంటి తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే బడ్జెట్ కేటాయింపులు లేనటువంటి తెలంగాణను చూసినాం. కానీ తన 10 సంవత్సరాల పాలనా కాలంలో 50-60 సంవత్సరాలు శాశ్వతంగా ఏ సమస్యలైతే మనల్ని దినదినం దిగజార్చినాయో మన పరిస్థితిని, ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించినటువంటి దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ తెలంగాణ సాగు రంగంలో అపురూపమైనటువంటి అభివృద్ధి సాధించింది. కాబట్టి తెలంగాణతో పాటు యావత్ దేశం, యావత్ ప్రపంచం కేసీఆర్ గారు సృష్టించినటువంటి ఆ ముద్రలు ఎవరు కూడా చెడిపోయని విధంగా తయారైనాయి. కాబట్టి 3 రకాలైనటువంటి కుట్రలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన 3 కుట్రలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఇక్కడ తెలంగాణ కాళేశ్వరం కానీ ఇక్కడ సాగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలుగా కొనసాగుతూ ఉంటే వాటిని వక్రీకరించి తెలంగాణ సమాజంలో బయట కొన్ని అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది. వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాలన చేతగాక 16-17 మాసాల కాలంలో మరి అభివృద్ధి బ్రహ్మాండంగా అనుభవించినటువంటి తెలంగాణను మళ్లీ ఆగం చేస్తున్నటువంటి వారి నిర్వాకం ప్రజాక్షేత్రంలో చర్చించబడుతుంది. కాబట్టి దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఏజెంటో మనకు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల సమిష్టి ప్రయోజనం ఆంధ్ర ప్రాంత ప్రయోజనమే. కాబట్టి ఆ ప్రాంత ప్రయోజనం కోసం మన ప్రాంత ప్రయోజనాలని తాకట్టు పెట్టి మన నాయకత్వాన్ని బదనాం చేయడం ద్వారా
ప్రజల దృష్టి మరల్చాలనేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంటే మరి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఎక్కడ చూసినా యావత్ తెలంగాణే ఒక నదిలాగా, యావత్ తెలంగాణలో ప్రతి చెరువు జలకలతో కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి తద్వారా భారతదేశానికే వ్యవసాయ రంగంలో దిగుబడులలో ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరి దృష్టిలో ఉంది. కాబట్టి నేను నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఒక మంత్రి ప్రపంచంలోనే ఈ రాష్ట్రానికి గౌరవ ప్రతిష్టలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే, మీ ముఖ్యమంత్రి ఎటువంటి గౌరవ ప్రతిష్టలు తెస్తా ఉన్నారో మాకు కూడా తెలుసు. ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా శీఘ్రగతిన ఒక ప్రాంత ప్రయోజనాలకు, ఒక ప్రాంత రైతాంగానికి సాగునీరిచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మించగలిగితే 3 పిల్లర్లు రిపేర్ చేయలేనటువంటి ముఖ్యమంత్రి ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్ర పేరు నిలబెడతా ఉన్నాడు. ఇది చాలా మీ ఘనతకు నిదర్శనం అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఇంతటి భారీ ప్రాజెక్టును మన నాయకుడు నిర్మిస్తే 2-3 పిల్లర్లను కూడా రిపేర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లర్ల గురించి మన వాళ్ళందరూ కూడా సోదాహరణగా వివరించడం జరిగింది. కాబట్టి తన అసమర్థతను ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారంగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కొనసాగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం అనేది మనందరికీ ఈ ప్రాంత ప్రయోజనాలకు ఒక జీవధార, జీవనాడి. కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మరి కాళేశ్వరం క్షేత్రంగా ఈ ఉద్యమ క్రమంలో ఏ పిలిపించినా మీతో పాటు మేము కూడా ఉంటాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రాంత ప్రయోజనాలకు సోదరులు పుట్టమది గారు చెప్పినట్టు మరి ఇక్కడ ఉండేటువంటి నాయకుడే మేనిఫెస్టోను రాసినటువంటి మంత్రి గారు. కాబట్టి ఆ మంత్రి గారికి ఏమాత్రం ఈ ప్రాంత ప్రయోజనాల పట్ల, చెప్పినటువంటి హామీల పట్ల, మాటల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉండేటువంటి వక్తలందరూ వెలిపించినటువంటి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాలి. లేకుంటే తెలంగాణ ప్రాంతంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదు అనేటువంటి విషయాన్ని మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని మీరు ఇక్కడ ద్రోహం చేస్తూ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ద్రోహాన్ని అన్ని స్థాయిల్లో ఎండగడతాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఖచ్చితంగా కాళేశ్వరం అనేది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఈ తెలంగాణ జాతి ఉన్నంత వరకు, జాతి కొనసాగేంత వరకు కాళేశ్వరం మనకు జీవనాడిగానే ఉంటుంది. దాని పునరుద్ధరణ జరిగేంత వరకు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ ద్వారానే ఇది చేపట్టే విధంగా ఒత్తిడి ప్రజాక్షేత్రంలో పెంచుదాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సోదరి మన జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షి గారిని చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. పుట్టమదన్న గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సిరికొండ మధుసూదనాచారి గారు, బీఆర్ఎస్ పార్టీ మండలిలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. మరి వారికి, అలాగే కొప్పులీశ్వర్ అన్న గారు మాజీ మంత్రివర్యులు, అలాగే వి ప్రకాష్ గారు చైర్మన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఎక్స్ఎమ్మెల్యే కోరుట్ల, నడిపెల్లి దివాకర్ రావు గారు ఎక్స్ఎమ్మెల్యే మంచిర్యాల గారు, అలాగే కోరుకంటి చందరన్న గారు ఎక్స్ఎమ్మెల్యే రామగుండం, దుర్గం చిన్నయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే బెల్లంపల్లి, అలాగే దావా వసంత గారు
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలాగే గోక బాపురెడ్డి గారు, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ గారు, అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ గారు, అలాగే డాక్టర్ రాజా రమేష్ గారు, చెన్నూరు నుంచి కౌన్సిలర్ గారు, అలాగే వేదిక ఈ కార్యక్రమంలో